అందరికీ ఇవాళ ఒక మంచి డ్రామా తోటి మీ ముందుకు వచ్చాను. ఈ డ్రామాలో హీరోయిన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్. మన హీరో తోటి కబడ్డీ ఆడేస్తూ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, డ్రామాని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ డ్రామా నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే హీరోయిన్కి ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేయాలనుకుంటారు. అది ఇష్టం లేని హీరోయిన్ అయితే సూసైడ్ ఐటమ్ అయితే చేస్తుంది. ఇంకా అలా సూసైడ్ ఐటమ్ చేసుకోగానే మన హీరోయిన్ చనిపోతుందా, తన బాడీలోకి వేరే అమ్మాయి ఆత్మ అయితే వస్తుంది. తనైతే మన హీరోయిన్ లాగా సాఫ్ట్ అయితే కాదు, రఫ్ అండ్ స్ట్రాంగ్ అనమాట. ఒక్కొక్కరిని ఉతికి ఆరేసే టైప్. ఇంకా అలాంటి మన హీరోయిన్ మన హీరో తోటి ఎలా కబడ్డీ ఆడింది అన్నదే స్టోరీ లైన్. చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంకా డ్రామా ఓపెన్ అవగానే మన హీరోయిన్ బాడీలోకి వేరే ఆత్మ వచ్చిందా, తనైతే చాలా కన్ఫ్యూజ్ గా చూస్తూ ఉంటుంది. నేను ఎక్కడున్నాను, ఎక్కడికి వచ్చాను, ఇదేంటి ఇదంతా కొత్తగా ఉంది అనేసి అద్దంలో తను చూసుకుంటుందా. ఇంకా కేవమని ఒక కేకేస్తుంది. ఏంటి నాయన మొహం మారిపోయింది, నేను కొత్తగా ఉన్నాను, ఎక్కడికి వచ్చాను, ఇదంతా ఏంటి, నా వాల్లో నా డ్రెస్సింగ్ ఇలా ఉండదు కదా అనేసి అప్పుడే మన హీరోయిన్ ప్రపంచాన్ని తలుచుకుంటా ఉంటుందా. అదొక కామిక్ ప్రపంచం అనమాట. ఇంకా మన హీరోయిన్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిందా, అది చూసిన తను ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంటుంది. సరే, ఈ లైఫ్ లో నేను చాలా ఎంజాయ్ చేయాలి, నచ్చింది ప్రతి పనిని ఈ లైఫ్ లో చేయాలి, ఆ లైఫ్ లో ప్రతి దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఈ అన్నిటి నుంచి నాకు విముక్తి దొరికింది అనేసి మన హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుందా. ఇంకా అప్పుడే వాళ్ళైతే తన పెళ్లినైతే క్యాన్సిల్ చేయాలనుకుంటారు. పెళ్ళేంటి, ఎవరికి పెళ్లి అనేసి అన్నాను. కానీ నీకే పెళ్లి కదా, నీకే కదా పెళ్లి, ఇష్టం లేదంటున్నావు కాబట్టి బ్రేక్ చేద్దాం, నీకు కనుక పెళ్లి చేసుకుని ఉంటే నీకు ప్రతి నెల 5 మిలియన్స్ ఇద్దాం అనుకున్నాను అనగానే మన హీరోయిన్ కి లడ్డూలు పుట్టుకొస్తాయి. 5 మిలియన్స్ దాంతో ఎంత ఎంజాయ్ చేయొచ్చు, ఎంత హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు. ఓకే ఈ పెళ్లి చేసేసుకో అనేసి మన హీరోయిన్ అనుకుంటుంది. ఇంకప్పుడే తాతయ్య తోటి, తాతయ్య నేను ఈ పెళ్లి చేసుకుంటాను, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనగానే, నువ్వు పెళ్లి చేసుకుంటేనే సరిపోదు, నా మనవణ్ణి కూడా కరెక్ట్ పొజిషన్ లో పెట్టాలి, అదే నీ టార్గెట్ అనగానే, ఓఎస్ అంతలోకి చిటికలు వేసినంతగా వాడిని పెట్టేస్తాను అనగానే, అంత ఈజీ కాదనగానే, ఏం తాతయ్య నన్ను తక్కువ అంచనా ఇస్తున్నారు, ఒక్కొక్కసారి అప్పు చెప్పి చూడండి అనగానే, ఈ పిల్ల ఏంటో చాలా తేలిగ్గా చెప్తుంది, వాడు అసలు మొండి కట్టం అనగానే, మీరు ఒక్క అవకాశం ఇవ్వండి తాతయ్య అనగానే, సరే అనేసి తన బాడీ గార్డ్స్ ని పిలిపించి వాళ్ళని హ్యాండిల్ చేయనగానే మన హీరోయిన్ ఒక్క గుద్దుతుందా. వాళ్ళైతే పప్పు పచ్చడి అయితే అయిపోతారనమాట. అది చూసిన తాతయ్య అయితే షాక్. ఇంకా తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య చూసారా నేను ఎంత స్ట్రాంగో, ఇప్పుడే మీ మనవాడిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి, వాడిని లైన్లోకి పెడతా, వాడిని ఎంత బాగా చూసుకుంటాను, మీరు వాడిని చూసి మురిసిపోయేలా చేస్తాను. సరే తాతయ్య, మీరు నాకు మాట ఇచ్చారు, నాకు ప్రతి నెల 5 మిలియన్స్ ఇస్తానని అన్నారు కదా, 5 మిలియన్స్ ఖచ్చితంగా ఇవ్వాలని. కానీ 5 మిలియన్స్ ఏంటమ్మా, వాడిని కరెక్ట్ అయిన దారిలో పెట్టు, నా ఆస్తి మొత్తం నీకే రాసిస్తా. వాడికి చాలా కుదురు తక్కువ అమ్మా, మాట అసలు వినడు, వాడు ఒక కోతి లాంటి వాడు, అలాంటి వాడిని నువ్వు దారిలో పెడతాం అంత తేలిక కాదు, నీకు ఎటు వేళతో అయినా ఫెయిల్ అయ్యావే అనుకో, నీకు ఇచ్చే 5 మిలియన్స్ లేదు, నా ఆస్తి లేదు, మొత్తం అంతా నీ దగ్గర నుంచి లాగేసుకుంటాను అనగానే, ఇంకా మన హీరోయిన్ వాడిని ఎంతలోకి చిటికలోకి నేను లైన్లో పెట్టేస్తాను అనగానే, సరే అమ్మా ముందుగా వాడి ఫ్రెండ్స్ని కట్ చేయి, ఎందుకంటే వాడిని చెడగొట్టేది వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పగానే, ఓ తాతయ్య మీరు ఇంకేం కంగారు పడకండి, వాడు నాకు చెప్పారుగా నేను చూసుకుంటాను అనగానే, సరే ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో కనుక్కో, వాడే ఈ పెళ్లి చెడగొడటానికి ఎంతకైనా తెగిస్తాడు, వాడు అసలుకే చాలా 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 కన్నింగ్ ఫెలో, నీకు మరలా చెప్తున్నాను వాడిని లైన్లో పెడతాం అంత తేలిక కాదమ్మాయి అనేసి అన్నాను. కానీ తాతయ్య ఇన్నిసార్లు చెప్పడం ఎందుకు, నేను వాడిని చూసుకుంటానన్నాను కదా, వాడిని లైన్లో పెడతాం, నాకు చిట్టకేసినంత పని, నేను ఎంతమందిని అలాంటి వాళ్ళని సెట్ చేశానో తెలుసా, దేని గురించి బాధపడకని, మీ బిజినెస్లని వాడు హ్యాండిల్ చేసేలా చేస్తాను, వాడు ఒక బెస్ట్ అబ్బాయిగా మార్చి మీకు చూపిస్తాను, లేదు అంటారా నాకు ఇచ్చిన డబ్బులన్నింటిని కూడా నేను మీకు అనా పైసలతో ఇచ్చేస్తాను అనగానే, ఎందుకులే అంతంత మాటలు అవసరం లేదు, వాడిని పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకునో అదే చాలు నాకు అనగానే, సరే తాతయ్య ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో నేను కనుక్కుని వాడితోటి పెళ్లి చేసుకుని అప్పుడే నేను మీ ముందుకు వస్తా, అప్పుడు దాకా అసలు నేను మీ ముందుకే రాను, వాడిని ఏదేమైనా లైన్లో పెట్ట పూచి నాది అనేసి అన్నాను. కానీ ఇక్కడ హీరోని అయితే చూపిస్తాడు, ఎంత ధైర్యం ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటానంతదా, నేను తనకి చాలా సార్లు చెప్పా, నా జోలికి రాకు, నన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోకు అని నేను ఎంతలాగో తనకి చెప్పాను, అయినా సరే మా తాతయ్య తోటి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందిరా, ఇప్పుడు ఏదేమైనా తన నోటితోనే ఈ పెళ్లి నాకు వద్దు అనేలాగా చెయ్యాలి, అందుకోసమని నన్ను ఫేక్ గా కిడ్నాప్ చేసినట్టు డ్రామా చేయండి. అలా చూసిన తను, బాబో ఈ వీడి లైఫ్ ఎంత రిస్కో,
వీడి దగ్గర నేను ఉండను అనేసి అంటుంది. అనేసి అని అనగానే ఇంకప్పుడు ఒక అబ్బాయి అయితే పరిగెత్తుకుని వచ్చి తను వచ్చేస్తుందిరా అనగానే కట్టండి గట్టిగా కట్టండి అనేసి అంటూ ఉంటే ఇంకప్పుడు అక్కడికి హీరోయిన్ స్లో మోషన్ లో నడుచుకుంటా వస్తుందా. వీళ్ళందరూ కూడా మాస్కులు వేసుకుని కూర్చుంటారు. మన హీరోయిన్ అలా నడుచుకుని వచ్చి వాడిని అయితే పట్టుకోబోతుంటే వాడైతే చిరాకు పడతా ఉంటాడనమాట. నిన్ను కిడ్నాప్ చేశారు కదా, నువ్వు సైలెంట్ గా ఉండు, కిడ్నాప్ అయిన వాళ్ళు ఎక్కువగా మాట్లాడకూడదు తెలుసా అనేసి అనగానే ముందు నువ్వు నా మీద నుంచి చేతి అనగానే ఓకే నేను కిడ్నాప్ చేశారు కదా, ఇక్కడి నుంచి ఇడిపిచ్చి తీసుకెళ్లే బాధ్యత నాది, నువ్వేం కంగారు పడికే అనేసి అనగానే నీకు కొంచెమైనా బుర్రుందా, విడిపించుకుని తీసుకెళ్తానంటావేంటి, నా లైఫ్ చూసావా ఎంత రిస్కో, నా లాంటి వాడిని చేసుకుంటే నువ్వు జీవితాంతం ఇలాంటి రిస్కులు పడాలి, నాలా డబ్బున్న వాళ్ళని హ్యాండ్సమ్ అయిన అబ్బాయిల్ని పెళ్లి చేసుకోకూడదు అనేసి అంటూ ఉంటే నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావో నాకు బాగా తెలుసు, కానీ నాతో పెళ్లి చచ్చినట్టు నువ్వు చేసుకోవాల్సిందే, నీకు వేరే దారి లేదనగానే నీకేమైనా పిచ్చా, నేను నిన్ను చేసుకోనంటే నువ్వు నన్ను చేసుకోవాలంటావేంటి అనేసి అనగానే సరే ఇలాంటి డ్రామాస్ అన్ని నేను చాలానే చూశాను, కానీ నువ్వు ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నా వాళ్ళెవరనుకున్నావు, రౌడీలు, కిడ్నాపర్స్ అనగానే అయ్యో కిడ్నాపర్స్, వాళ్ళని చూసి నాకు భయం వేస్తుంది ఇంకా అనేసి మన హీరోయిన్ వాళ్ళ వైపు వెళ్తూ ఉందా. అది చూస్తేనే మన హీరో షాక్. ఇంకా హీరోయిన్ భయపెట్టాలనేసి వాళ్ళు హా అనేసి నా ఫోజులు పెడతా ఉంటే మన హీరోయిన్ గట్టిగా ఒక 2 పంచులు ఇస్తుందా, మొత్తం అందరు కూడా నేల మీద మోకాలు వేసుకుని కూర్చుంటారనమాట. ప్లీజ్ సిస్టర్ ప్లీజ్ నన్ను క్షమించండి అనేసి అనగానే వేరా మీరు కిడ్నాపర్సా, నిజం చెప్పండి. ఆ మాట అనగానే మన హీరో అయితే కంగారుతో చూస్తాడు వీళ్ళు ఎక్కడ నిజం చెప్పేస్తారు అనేసి. కానీ మన హీరోయిన్ అలా బెదిరిస్తూ తిరుగుతుంటే పాపం వాళ్ళు చెప్పకేం చేస్తారు, కాదు సిస్టర్ కాదు, నీతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాం కోసం వాడే ఇలా చేయమని చెప్పాడు, అంటే మా తప్పైతే ఏమీ లేదు సిస్టర్, ప్లీజ్ సిస్టర్ నిన్ను అడుక్కుంటున్నాం, మమ్మల్ని వదిలేసేయి సిస్టర్ అనేసి వాళ్ళు ఏడుస్తా ఉంటారా. ఇంకా అది చూసిన హీరో అయితే గుర్రుని చూస్తా ఉంటాడనమాట. మన హీరోకి ఏమైంది, చక్కగా కుర్చీలో కూర్చున్నాడు. పాపం వీళ్ళని అయితే మన హీరోయిన్ ఉతికి ఆరేసిందనమాట. ఇంకా అప్పుడే అందరి ఫోన్లో ఒకేసారి రింగ్ అవ్వగానే ఇంకా అది చూసిన హీరోయిన్ మీరు స్నేహితుడిని బాగు చేయాలి కానీ ఇలా అంతా చేయకూడదు, ఇంకొకసారి గనక హీరోతో గనక మిమ్మల్ని చూసానే అనుకో ఇంకా మీకు మామూలుగా ఉండదు, ఇదే మీకు ఇచ్చే లాస్ట్ వార్నింగ్, అర్థమవుతుందా అనగానే సిస్టర్ ప్లీజ్ సిస్టర్ మమ్మల్ని వదిలేని, ఇప్పుడు హీరో మొహంగా చూడం, హీరోతో మాట్లాడం, అసలు ఈడొకడు ఉన్నాడు మా జీవితంలో అన్న విషయమే మర్చిపోతాం, ప్లీజ్ సిస్టర్ అనేసి ఇంకా మన హీరోయిన్ ని అడుగుతానే ఉంటారనమాట. ఇంకా అది చూసిన మనోడైతే ఇది నిజంగా హీరోయినేనా అనేసి డౌట్ గా హీరోయిన్ కాస్త చూస్తా ఉంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చల్లగా జారుకుంటా ఉంటారా. ఇంకా అప్పుడే హీరోయిన్ పిలుస్తుంది, ఇంకొకసారి కనుక హీరోతో కనిపించిన మాట్లాడిన మీ పని ఉంటుంది చూడండి, ఇప్పుడు కంటే కూడా డబల్ త్రిబుల్ కోటింగ్ ఉంటది అనేసి అనగానే వాళ్ళైతే ఓకే అక్క అంటుంటే ఇంకా హీరో దగ్గరికి వచ్చి హాని మనం పెళ్లి చేసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది, ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళిపోదాం వచ్చే అనేసి మనోడిని కుర్చీతో సహా మోసుకుపోతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బాయ్ చెప్తూ ఉంటారు. ఇంకా తన మ్యారేజ్ బ్యూరోకి వచ్చి మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అనగానే ఇంకా హీరో కాసి ఆ అమ్మాయి అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి అతన్ని అలా కట్టేశారంటే పాపం పిల్లాడికి పెళ్ళంటే భయం అనమాట, అందుకోసమనే కుర్చీలో కట్టేసి మరీ తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, అయినా నన్ను పెళ్లి చేసుకోవడానికి అంత భయపడటానికి నేను ఏమైనా దెయ్యానా భూతానా అనేసి ఒక కుర్చీని ఒక తంతుందా, ఆ కుర్చీ ముక్కలుగా ఇరిగిపోయి మా నోడైతే కింద పడతాడనమాట. అది చూసి తను కంగారుగా ఇదిగోండి మీ మ్యారేజ్ అయితే అయిపోయింది అనేసి ఆ సర్టిఫికెట్స్ ఇస్తుందా. ఇంకా మన హీరోయిన్ దగ్గర ఒకటి హీరో మొహాన్ని అయితే ఒకటి కొడుతుంది. ఇంకా తర్వాత సీన్ లో చూసుకుంటే మన హీరో నిద్రలో నుంచి లెగ్గానే తన గొంతు అయితే నొప్పిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అది చూసిన మనోడికి ఫుల్ కోపం వస్తుంది. ఇంకా బయటకు వచ్చి నువ్వు నిన్ను ఏం చేసావు అనేసి మన హీరోయిన్తో గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఇంకా అక్కడ ఉన్న సర్వెంట్ వాళ్ళు అయితే అనుకుంటారనమాట నిన్న సార్ వజనిటీ పోయినట్టుంది, ఇంకా సార్ అయితే ఇంకా మేడం తోటి మింగిల్ అయిపోయినట్టున్నారు అనేసి ఆలోచిస్తూ ఉంటారా. వీడైతే హీరోయిన్ తోటి చాలా గట్టిగా రూడ్గా అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గమనిస్తారు, అంటే సార్కి మేడంకి మధ్యన అంతా మంచిగా లేదనుకుంటాను, కానీ ఎందుకు నువ్వు బయటకు వచ్చి ఇంతలా ఎందుకు అరుస్తున్నావు, మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అనగానే లోపలికి వెళ్ళి మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు, నువ్వు ఇక్కడి నుంచి ముందు అర్జెంటుగా వెళ్ళిపో, నీకు నాకు బలవంతంగా పెళ్ళయింది, నువ్వేమీ నా భార్యవి కాదు, ఎప్పటికీ నువ్వు నా భార్య స్థానంలోకి రాలేవు అనేసి అలా హీరో అయితే అరుస్తూ ఉంటాడా. అప్పుడే హీరో మాట్లాడే మాటలన్నీ రికార్డ్ చేసి తాతయ్యకి అయితే పంపించేస్తుంది. ఇంకా తాతయ్యకి పంపించగానే ఇంకేముంది, తాతయ్య అయితే దీనికి ఒక ఫుల్ పవర్ అయితే ఇచ్చేస్తాడు. ఇంకా అది విన్న హీరోయిన్ అమ్మయ్య ఎట్టకేలకి వీడి చుట్టూ నా చేతికి వచ్చింది, ఇప్పుడు చెప్తాను రా నీ పని అని
అనుకోగానే ఇంకా మన హీరో అయితే హీరోయిన్ మీద గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏంటి డబ్బులు చూపించి నువ్వు నన్ను బెదిరించాలనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఈ ఆస్తి మొత్తం నాదే. డబ్బులు చూపించి నువ్వు నన్ను ఆడించలేవు, అర్థమవుతుందా అనేసి ఇంకా హీరోయిన్ మీద ఇష్టం వచ్చినట్టు అరుస్తూ ఉంటే ఇంకా అక్కడ ఉన్న పిఏ అయితే సార్ మరి ఇంత గట్టిగా మేడం తోటి మాట్లాడకండి అనగానే ఏంటి నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావా? అంత గట్టిగా మాట్లాడద్దని నాకు చెప్తావేంటి అనగానే మేడంకి కోపం వస్తే మీకు పాకెట్ మనీ ఏమీ రాదు అనేసి మీకు చెప్తున్నాను అనగానే లేనిపోని హింట్లు దానికి ఇవ్వకు అనేసి మనోడు మరలా అరుస్తుంటాడు అనమాట. అవును మేడం, మీకు కోపం వచ్చిందంటే సార్కి మీరు రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఇప్పుడు పవర్ అంతా మీ చేతిలోనే ఉంది కదా అంటే భలే చెప్పావు, ఇప్పుడు వెళ్ళి నువ్వు నా బట్టలు ఉతకాలి, అర్థమవుతుందా? అప్పుడే నీకు పాకెట్ మనీ ఇస్తాను. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తేనే నీకు ఇంట్లో ఏదైనా రూపాయి అయినా పైసా అయినా దక్కేది అనేసి మన హీరోయిన్ అలాగ హీరోకి కండిషన్ పెడుతుందా. ఇప్పుడు చూస్తారా నువ్వు ఎందుకు దారికి రావో, నేను చెప్పింది ఎందుకు వినవో, నేను చెప్పింది ఎందుకు చేయవో ఇప్పుడు చూస్తాను. ఎట్టకేలకి నీ వీక్నెస్ నాకు బాగా దొరికిందిరో అనేసి మన హీరోయిన్ ఫుల్ హ్యాపీగా అవుతూ ఉంటుందా. ఇంకప్పుడు హీరో అనుకుంటాడు డబ్బులు చూపించి నువ్వు నన్ను ఆడించాలనుకున్నావు, అది ఎప్పటికీ జరగదు. ఈ వంశానికే నేను వారసుని, ఈ డబ్బులన్నీ నావి తెలుసా? నువ్వు ఏంటి నాకు ఇచ్చేది ఇవ్వండి, నేను మా తాతయ్యకి ఫోన్ చేసి అడిగానంటే చాలు ఈ డబ్బులన్నీ నా దగ్గర ఉంటాయి అనగానే అవునా మీ తాతయ్య గారికి ఫోన్ చేస్తావా? చెయ్యి బాబు చెయ్యి, త్వరగా ఫోన్ చేసి తాతయ్య నా వైఫ్ నాకు ₹1 ఇవ్వనండి, మీరేమో నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగు, మీ తాతయ్య గారు ఏదంటే అది ఓకేనా అనేసి మన హీరోయిన్ అనగానే చిచ్చి ఈ ఇంట్లో నాకు విలువ లేకుండా పోతుంది అనేసి మన హీరో వెళ్ళిపోతాడా. అప్పుడే హీరో కజిన్ అయితే నడుచుకుంటూ వస్తాడు. ఏంటి బ్రో పెళ్ళి అవగానే ఇలా అయిపోయావు ఏంటి అనేసి అనగానే ఒరే నేను చెప్పింది చేసావని నీకు 5 million ఇస్తానని కానీ ఓకే బ్రో ఏం చేయాలో చెప్పాను కానీ తను పల్లెటూరు నుంచి వచ్చింది కాబట్టి మ్యూజిక్ అలాగే చెస్ డ్రాయింగ్ వేసే అమ్మాయిని తీసుకెళ్ళు, తనందరినీ చూసి తను ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి హీరోకి నేను తగను అనేసి నన్ను వదిలేసి తను వెళ్ళిపోతుంది అనగానే సరే అనేసి వీడైతే ఒక అందమైన అమ్మాయిని తీసుకుని వస్తాడా. ఇంకా హీరోయిన్ ముందుకు రాగానే నువ్వు నా బ్రోకి సరైన అమ్మాయివి కాదు, నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు, నీకు పద్ధతి అంటే ఏమీ తెలియదు, అసలు నీకు నా హీరోని పెళ్లి చేసుకునే అంత అర్హత ఏముందో నువ్వు ఇప్పుడు నాకు నిరూపించాలి అనేసి వాళ్ళకైతే హీరోయిన్ ని ఎలా ఓడించాలి ఏంటి అనేసి హీరోయిన్ ఎదుర మాట్లాడుతూ ఉంటాడా. ఇంకా మాట్లాడితే నువ్వు స్ట్రాంగ్ అమ్మాయివా స్ట్రాంగ్ అమ్మాయివా అనేసి పదే పదే స్ట్రాంగ్ అనేసి అని అంటూ ఉంటాడనమాట. ఇంకా అది విన్న హీరోయిన్ ఓహో నేను స్ట్రాంగ్ కాదో నిరూపించుకోవాలన్నమాట అనేసి అక్కడున్న బండరాయిని అలా ఎత్తి ఇలా పక్కకు పెడుతుంది. ఇంకా అది చూసిన వాడైతే షాక్ అనమాట. ఏం చేసా అమ్మా అంటే నువ్వేగా మాట్లాడితే స్ట్రాంగ్ అంటున్నావు, అందుకోసమని ఈ బండను తీసి అటు పెట్టాను, ఈ స్ట్రాంగ్ సరిపోతుందా హీరోని పెళ్లి చేసుకోవడం కోసం అనేసి మన హీరోయిన్ అనగానే అక్కడున్న అమ్మాయి అయితే వావ్ నీకున్న టాలెంట్ మాలో ఎవ్వరికి లేదు, నీ ముందు మేము అసలు దేనికి పనికి రామనేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏంటి బండను ఎత్తి పెట్టగానే సరిపోయిందా, ఆ బండను తీసి అటు పెట్టా అనగానే మన హీరోయిన్ మళ్ళీ ఆ బండను తీసి ఆ పక్కకు పెడుతుందా. అది చూసిన వీడైతే కాదు నేను కలగనట్లేదు, ఇది నిజంగానే నువ్వు స్ట్రాంగ్ అయిన అమ్మాయివి, నీలాంటి అమ్మాయి మా హీరోకి దొరకటం గ్రేట్ అనేసి వాడైతే తెగ మెచ్చేసుకుంటా ఉంటాడా. ఇంకప్పుడే ఈ అమ్మాయిలు కూడా నువ్వు చాలా టాలెంటెడ్ అయిన అమ్మాయి, నిన్ను ఇన్సల్ట్ చేయటం కోసం మేము వచ్చాం, మమ్మల్ని క్షమించు, నీ డబ్బు అక్కర్లే నువ్వు అక్కర్లేదనేసి ఆ డబ్బులన్నీ కింద పడేసి వాళ్ళైతే వెళ్ళిపోతారా. ఇంకా మన హీరోయిన్ కింద పడ్డ డబ్బులన్నీ తీసుకుంటా ఉంటుందన్నమాట. మీరు ఇలా మధ్యలో వెళ్ళిపోకూడదు అనేసి వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే మన హీరోయిన్ అయితే తన బాడీ గార్డ్స్ తోటి చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే బయటికి తోసేస్తుంది అనమాట. ఇంకా అది చూసిన ఈ కజిన్ గార్డ్ అయితే తన్నేం చేస్తుందా అనేసి గజగజ వణుకుతూ ఉంటే ఇంకా అప్పుడే వీడైతే ధైర్యం తెచ్చుకుని ఈ బండను ఎలా ఎత్తావో నాకు అర్థం కావట్లేదు, ప్లీజ్ నాకు చెప్పవా ఈ బండను ఎలా ఎత్తావో, నువ్వేదో మ్యాజిక్ ట్రిక్ చేసినట్టున్నావు అనేసి అనగానే మ్యాజిక్ ట్రిక్ నేను చేయాల్సిన అవసరం లేదు, నిజంగానే నేను ఎత్తాను అనేసి అనగానే ఎవరైనా ఒక అమ్మాయి అంత బరువైన బండను ఎత్తగలరా, అది ఎత్తాలంటే ఒక క్రెయిన్ రావాలి తెలుసా అనేసి అనగానే నిజంగానే నేనే చేశాను, అయినా ఆ బండను ఎత్తడానికి క్రెయిన్లు ఇవన్నీ అవసరం లేదు, నేను ఒంటి చేత్తో కూడా ఆ బండను ఎత్తేయగలను తెలుసా, నేను అంత స్ట్రాంగ్ అనగానే నువ్వేదో మ్యాజిక్ చేసావు, ఆ మ్యాజిక్ చేయటం వల్ల ఆ బండ ఏదో పైకి లేచింది అంతే, నువ్వేదో గొప్పలు చెప్పేసుకో, ధైర్యం ఉంటే ఇప్పుడు ఎత్తు చూద్దాం, ఇప్పుడు కూడా నువ్వు నా ముందు ఆ బండ ఎత్తి చూపించు, అప్పుడు నువ్వేం చెప్తావో నేను అది చేస్తాను, ఇంకా నిన్ను నా గురువుగా మార్చుకుంటాను తెలుసా, నేను నీకు శిష్యుడిని అనేసి అని అనగానే ఆ మాట మీద నిలబడు అనేసి మన హీరోయిన్ ఏం చేస్తుంది
మళ్ళా బండను ఎత్తుతుందా, ఈసారి టచ్ కూడా చేయదనమాట. టచ్ చేయకుండానే బండను ఎత్తేటప్పటికి అది చూసిన వీడైతే, గురువుగారు గురువుగారు మీరే నాకు ఇంకా గురువుగారు, మీరు ఏం చెప్తారో నేను అది చేస్తాను, ప్లీజ్ గురువుగారు నన్ను మీ శిష్యుడిగా అంగీకరించండి అనేసి ఇంకా మన హీరోయిన్ కాళ్ళ మీద పడిపోతాడనమాట. ఇంకా మన హీరోయిన్ కూడా సరే అయితే నేను చెప్పిన పని అంతా చేస్తూ ఉండు, ఇది కూడా ప్రాక్టీస్ చేయి, నువ్వు నా అంత స్ట్రాంగ్ అయిన ఆ అబ్బాయిగా మారుతావు, అర్థమవుతుందా? ఈ సాధనకి ఏకాగ్రత చాలా అవసరం, నిజాయితీ కూడా చాలా అవసరం. నువ్వు నిజాయితీగా ఉన్నావంటే చాలు, ఈ శక్తులన్నీ కూడా నీ పరమవుతాయి. నిజాయితీగానా, అదే మనకు కొంచెం కష్టం అనేసి అంటూ ఉంటాడా. ఇంకా అప్పుడే హీరోయిన్ అంటుంది, గురుదర్శనగా నేను ఏమి ఇవ్వాలో చెప్పండి అనగానే, నువ్వు గురుదర్శనగా నాకు ఇవ్వాల్సిందల్లా ఒకటే, హీరో ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో అది కనుక్కుని చెప్పు చాలు నాకు, అంతే అనేసి మన హీరోయిన్ అంటుందా. ఇంకా సరే అనేసి తర్వాత సీన్ లో చూసుకుంటే ఇంకా హీరో అయితే ఇక కూర్చుని బాటిల్స్ మీద బాటిల్స్ అయితే ఖాళీ చేసేస్తా ఉంటాడు. అసలు ఎంత ధైర్యమో తెలుసా, నా భార్యకి నన్ను కంట్రోల్ చేయాలనుకుంటుంది, మా తాతయ్య ఇచ్చే డబ్బులన్నీ కూడా తను ఆపేయాలనుకుంటుంది, ఎంత ధైర్యం ఉంటుంది, నేను ఆ కంపెనీకే సీఈఓని, ఆ కంపెనీకి నేను వారసుడిని, అలాంటి నా డబ్బులన్నీ కట్ చేస్తుందా అనేసి అప్పుడే వాడి దగ్గర ఉన్న కార్డ్ అయితే ఇచ్చి స్పైట్ చేయమంటాడా. ఇంకా అప్పుడే వాడు అంటాడు, ఈ కార్డు పనిచేయట్లేదు సార్, ఈ కార్డు బ్లాక్ అయింది అనేసి అనగానే, ఏంటి కార్డు బ్లాక్ అయిందా, చూసావా, తను చెప్పినట్టుగానే నా కార్డ్స్ అన్ని కూడా బ్లాక్ చేసింది, ఎంత ధైర్యం ఉంటే తను ఇలా చేస్తుంది, అయినా పెళ్ళం పేరుతోటి నాకు ఒక గయ్యాలని అంటగట్టాడు రా మా తాత, తనతోటి నేను ఏగలేకపోతున్నా, నేను ఏదన్నా సరే దానికి ఎడ్డమంటే తెడ్డమంటా ఉంది, ఏం చేయాలిరా, దాన్ని ఎలా వదిలించుకోవాలో నాకు అర్థం కావట్లేదు, ప్రతిసారి నన్ను చాలా టార్చర్ చేస్తుంది, దాని టార్చర్ని నేను భరాయించలేకపోతున్నాను అనేసి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకుని గోల గోల చేస్తూ ఉంటారా. ఇంకా అప్పుడే మనోడు ఫుల్గా తాగేసి ఇంటికి వస్తాడు. సార్ మీరు ఇలా డ్రింక్ చేసి ఇంటికి వస్తే మేడం చూస్తే ఏమనుకుంటారు, మిమ్మల్ని ఒక తాగుబోతుగా అనుకుంటారు కదా, తను అలా అనుకోవాలనే కదా నేను ఇంతలా తాగొచ్చింది, 3 రోజుల్లో తన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా చేస్తాను అనేసి ఇంకా బెడ్రూమ్ లోకి వెళ్ళి హీరోయినే పడుకునుంది అనేసి హీరోయిన్ ని ఏదేమైనా భయపెట్టాలనేసి ఇంకా బెడ్ షీట్ లోకి దూరి హీరోయిన్ తోటి రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తా ఉంటే మన హీరో అయితే పరిగెత్తుకుని బయటికి వస్తాడనమాట. ఏంట్రా బాబు హీరోయిన్ ఏమైనా కొట్టిందా అనుకుంటే ఇంకా ఆ బెడ్ షీట్ లో నుంచి కజిన్ అయితే బయటకు వస్తాడు. బ్రో నువ్వు ఈ టైప్ అని నేను అనుకోలేదు, ఒక అబ్బాయితో రొమాన్స్ చేయడం ఏంటి బ్రో అనేసి అని అంటూ ఉంటే, వరే నేను ఆ టైప్ కాదురా, హీరోయిన్ ఇక్కడ ఉందనుకుని వచ్చాను, అయినా నువ్వేంట్రా నా బెడ్రూమ్ లో అనేసి అని అంటూ ఉంటే, నువ్వేగా చెప్పావు హీరోయిన్ ని ఏదేమైనా భయపెట్టేసి పంపించేమని, ఇంకో నేను నువ్వు చెప్పినట్టుగానే చేశాను అనేసి హీరోకి వీడియో అయితే చూపిస్తాడా. ఇంకా నిజంగానే హీరోయిన్ అయితే భయపడుతున్నట్టుగా హీరోయిన్ ని ఇన్సల్ట్ చేసినట్టుగా, నేను హీరోకి తగను, హీరోకి నాలాంటి అమ్మాయి కరెక్ట్ కాదని తను ఏడుస్తున్నట్టుగా వీడియోలో ఉంటుందా. అది చూసిన హీరోకి ఫుల్ హ్యాపీగా అయిపోయి ఎక్కడో పుస్తకాల మూలలో దాచుకున్న కార్డును అయితే తీసుకొచ్చి ఇంక ఈ కజిన్ కి తెస్తాడు. వావ్ నువ్వు చాలా సూపర్ తోపు, నువ్వు మాట నిలబెట్టుకున్నావు, నేను హీరోయిన్ ని గెంటేసాను అనగానే, ఆహా వెళ్ళిపోయావు, ఎట్టకేలకి నాతో పెట్టుకుంటావా అనేసి అనగానే హీరోయిన్ ని గట్టిగా ఏడిపిస్తూ ఉంటే, ఎంత ధైర్యం ఉంటే తన్నే ఏడిపిస్తాడు, ఇంతలా ఏడిపించమన్నానా, నేను కొంచెం ఏడిపించమంటే వాడు ఇంతలా చేస్తాడా, అయ్యో తను ఇంతలా బాధపడ్డదు అనేసి బయటకు వచ్చి ఇంకా ఈ పిఎన్ అయితే హీరోయిన్ ఎక్కడుంది వెళ్ళిపోయిందా అని అడగగానే హీరోయిన్ గెస్ట్ రూమ్ లో ఉంది అని చెప్పగానే ఇంకా హీరో అయితే అక్కడికి వస్తూ ఉంటే ఇంక ఇక్కడ చూసుకుంటే ఈ కజిన్ అయితే, నువ్వు చెప్పినట్టుగానే ఆ వీడియో చూపించాను, ఆ వీడియో చూడగానే ఈ కార్డు కూడా ఇచ్చేసాడు, ఈ కార్డు కూడా వాడి దగ్గర నుంచి తీసుకొచ్చేసాను. ఆహా సిస్టర్ ని తెలివి ఏంటి, నా దగ్గర ఉన్న అక్క కార్డు కూడా లాక్కుంటానికి ఇంత డ్రామా చేస్తావో, ఏరా నువ్వు కూడా తన వైపు వెళ్ళిపోయావు అంటే, అవును బ్రో అయినా సరే తను చాలా మంచిది, కరెక్ట్ అయిన అమ్మాయి, సరే తను ఏమని అన్నావంటే ఊరుకోనేసి ఈ కజిన్ అయితే తన్ని ప్రొటెక్ట్ చేస్తా ఉంటాడనమాట. అది చూసిన మనోడికైతే జల్సీగా అనిపిస్తుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అనగానే ఇంకా మనోడైతే వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తూ ఉంటే, పర్లేదు నేను హ్యాండిల్ చేసుకుంటాను వెళ్ళు అనేసారి అనగానే ఇంకప్పుడే ఆ మందు మత్తులో హీరో మనసులో ఉన్న మాటలు అయితే హీరోయిన్ తో అనేస్తాడు. నువ్వు నిజంగా నా నుంచి వెళ్ళిపోయావు అనుకున్నా, ఎప్పటికీ నువ్వు నా నుంచి వెళ్ళలేవు, ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, అంత త్వరగా నిన్ను నా నుంచి వెళ్ళిపోనివ్వను అనేసి హీరోయిన్ ని శోభలకు తోసి హీరోయిన్ ని కిస్ చేస్తాడా. ఇంకా అప్పుడే మార్నింగ్ చాలా హ్యాపీగా లేసి వస్తుంటే అక్కడ ఉన్న సర్వెంట్ అయితే ఇలా మాట్లాడుకుంటారు. మేడం ఏమో సార్కి విడాకులు ఇవ్వాలి అనుకుంటే సార్ ఏమో మేడంకి విడాకులు ఇవ్వాలి అనుకోవట్లేదు, పాపం ఏమవుతుందో సార్ పరిస్థితి అనేసి అనుకుంటూ ఉంటే ఇంకా ఆ మాటలు విన్న హీరోకి అయితే కోపం వస్తుంది అనమాట. ఇంకా అప్పుడే ఆ గ్లాస్ అయితే పగలగొట్టగానే ఆ సర్వెంట్స్ అందరూ కూడా భయపడుతూ ఉంటారనమాట. ఇంకా అక్కడే హీరోయిన్ ఫోన్ చూస్తూ ఉంటుందన్నమాట. హీరోకి విడాకులు ఇచ్చేస్తే సగం ఆస్తి నాకు వచ్చేస్తుంది, ఏదేమైనా ఈ నెలలోపు హీరోకి విడాకులు ఇచ్చేసి సగం ఆస్తి కొట్టేస్తాను అనేసి అని అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే హీరో అయితే అక్కడికి వస్తాడనమాట. ఓకే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కదా, సరే అయితే నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను అనేస్తే ఇంకా వాడైతే
కాలు పట్టుకుని బతుకులాడుతూ ఉంటారు. సార్ వద్దు సార్, ఇలాంటి నిర్ణయం కరెక్ట్ కాదు సార్, ప్లీజ్ సార్ అనేసి అంటూ ఉంటే, ప్లీజ్ నా కాలు వదులు, నేను ఏదేమైనా విడాకులు ఇచ్చేస్తాను అనేసి అంటూ ఉంటే, ఇంక వాడైతే కాలు పట్టుకుని బతుకులాడుతూ ఉంటారా, సరే అయితే ఇచ్చేస్తే నువ్వు విడాకులు ఇచ్చావు నీ దగ్గర ఉన్న ఆస్తిలో సగం నాకు వస్తుంది అనేసి అనగానే ఇంకా అప్పుడే ఆడు అదిరిపోయే షాక్ అయితే హీరోయిన్కి ఇస్తాడనమాట. నా దగ్గర రూపాయి కూడా లేదు, నువ్వు నాకు విడాకులు ఇచ్చావంటే నా నుంచి నీకు రూపాయి కూడా రాదు అనగానే, ఆహా నీ దగ్గర ఆస్తి లేదా, నువ్వు ఎంత కోటీశ్వరుడివి అనేసి అనగానే ఇంకా అప్పుడే తాతయ్యకి ఫోన్ చేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ ఇలా నాకు విడాకులు ఇస్తానని నన్ను బెదిరిస్తుంది అనేసి అనగానే నేను హీరోయిన్తో మాట్లాడతాను అనేసి అని అంటుంటే, ఆహా హీరోయిన్ అయితే ఇక్కడ మంచి రిచ్ లైఫ్ అయితే అనుభవిస్తూ ఉంటుంది. ఇంకొకసారి వింటైతే భుజాలు నొక్కుతుంది, ఇంకోసారి వింటైతే ఫ్రూట్స్ అందిస్తుంది, ఇంక తినైతే ఫోన్ చూసుకుంటూ హ్యాపీగా అయితే తన టైంని స్పెండ్ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే తాతయ్య వస్తాడనమాట. ఇంకా తాతయ్యని చూడగానే తను షాక్గా లేచి తాతయ్య గారు ఎలా ఉన్నారు అనేసి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఏంటి హీరోకి విడాకులు ఇస్తానని హీరోని బెదిరిస్తున్నావంట, హీరోకి విడాకులు ఇస్తే నీకు రూపాయి కూడా రాదు, ఎందుకంటే హీరో దగ్గర రూపాయి కూడా లేదు, హీరో ఆస్తి మొత్తం నా చేతిలోనే ఉంది అనేసి అని అనగానే, ఏంటి హీరో దగ్గర రూపాయి కూడా లేదా, అది విన్న మన హీరోయిన్ అయితే డల్ అయిపోతుంది. హీరో దగ్గర ఏదో ఆస్తుంది, విడాకులు ఇస్తే సగం వస్తుంది కదా అనుకున్నాను, అయితే ఇప్పుడు హీరోకి విడాకులు ఇవ్వకూడదు అనేసి మన హీరోయిన్ ఫిక్స్ అవుతుంది అనమాట. ఇంకా తనకున్న నెక్స్ట్ ప్లాన్ ఏంటి, హీరోని కరెక్ట్ అయిన మార్గంలో పెడితే అప్పుడు హీరో తాతగారి ఆస్తి మొత్తం వచ్చేస్తుంది. ఇంకా సరే అయితే విడాకులు ప్లాన్ రద్దు, ఇప్పుడు హీరోని ఏదేమైనా కరెక్ట్ అయిన పొజిషన్ లో పెట్టాలి, అప్పుడే ఆస్తి అంతా నాకు వస్తుంది అనేసి అని అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా తర్వాత చూసుకుంటే హీరో అయితే ఆప్షన్కి వచ్చి ఉంటాడనమాట. ఇంకప్పుడే హీరో ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు, ఏరా ఇన్ని లక్షలు పెట్టి ఆ రాయిని కొన్నావు కదా, ఆ రాయిలో ఏమీ లేకపోతే ఏం చేస్తావురా అనేసి అనగానే, ఏదో ఒకటి ఉంటుందిరా, ఏమీ లేకుండా వాళ్ళ ఆప్షన్లో పెట్టారు కదా అనేసి అన్ని హీరో అయితే ఆ రాయిని కొనేసి కట్ చేపిస్తాడా, ఆ రాయిలో అయితే ఏముండదనమాట. అది చూసి నీ ఫ్రెండ్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. హీరో ఎంత తింగరోడో ఇప్పుడే మనకు అర్థమైంది అనేసి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ, ఏంట్రా ఏమీ లేని రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ఇదంతా చీటింగ్ అనేసి మా నోట్స్ అల్లగా జారుకోవాలని చూస్తూ ఉంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అయితే ఆపుతాడనమాట. మీరు ఆప్షన్లో పాడుకున్న అమౌంట్ అయితే కట్టాలి, మీరు కట్టకుండా కనుక ఇక్కడ నుంచి వెళ్ళిపోతే దానికి త్రిబుల్ పెనాల్టీ వేసి కట్టాలి అనేసి అనగానే, ఇదంతా చీటింగ్ నేను ఒప్పుకోను అనేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా మనోడైతే ఆ సెక్యూరిటీ గార్డ్ తోటి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. సార్ మీరు ఇలాంటి వాళ్ళు ఇలాంటి అంతా చేయకూడదు అనేసి అని అంటూ ఉంటే ఇంకా వాడిని తోసుకుని ఏదేమైనా బయటికి వెళ్ళిపోతా ఉంటే అక్కడి నుంచి ఇంకో సెక్యూరిటీ గార్డ్ కూడా వచ్చి మన హీరోని వెళ్లకుండా ఆపేస్తాడనమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్ లోపలికైతే వస్తుందనమాట. నా హస్బెండ్ మీద నుంచి చేతులు తీయండి రా అనుకుంటూ మన హీరోయిన్ లోపలికి వస్తుందా, ఒక రాయిని కొంటాం కూడా రాదు ఈ ఎదవ ఎందుకనేసి మన హీరోకి ఒక పంచ్ అయితే ఇస్తుంది అనమాట. పెద్ద వచ్చింది దీనికి ఏదో పెద్ద పాడతాం వచ్చినట్టు, ఏమీ తెలియని పల్లెటూరుదా ఇప్పుడు నాకు చెప్తుంది కబుర్లు అనేసి అని అనగానే మరలా ఇంకోటి పీకుతుంది అనమాట. ఎందుకు కొడుతున్నాను నన్ను, మరి నా గురించి నన్ను ఇంత తక్కువ చేసి మాట్లాడుతుంటే నాకు కోపం రాదా, అయినా ఒక రాయిని కూడా చూసి సెలెక్ట్ చేసి కొంటాను రా అని నువ్వు ఎందుకు రా పాటకు వచ్చావు అనేసి ఇంకా అప్పుడే హీరోయిన్ వస్తుంది. సరే వేలం మొదలు పెట్టండి, ఈసారి నేను చూస్తాను అనేసి అని అనగానే ఇంకా అప్పుడే అక్కడికి కొన్ని రాళ్ళు అయితే తీసుకుని వస్తారనమాట. ఇంకా మన హీరోయిన్ అలా ఎదరకొచ్చి ఆ రాళ్ళని చాలా జాగ్రత్తగా అయితే గమనిస్తుంటే, నువ్వేమో 5 మిలియన్లు తగిలిట్టావు, ఇప్పుడు ఈవిడి గారు ఇంకెన్ని మిలియన్ తగిలెడుతుందో అనేసి అని అనుకోగానే ఇంకా అప్పుడే తనైతే ఒక రాయిని చూసి సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా సరే అయితే నాకు ఈ రాయి కావాలనేసి అని అంటూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా క్యూరియాసిటీగా చూస్తూ ఉంటారు, ఏంటి ఆ రాయి కరెక్టేనా అనేసి అని అనగానే ఇంకా అక్కడ ఉన్న అతను ఆ రాయిని కట్ చేయాలనుకుంటారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫుల్ ఎక్సైటెడ్ గా వచ్చి ఆ రాయిని చూస్తారా, అందులో గ్రీన్ స్టోన్ అయితే ఉంటుందన్నమాట. మన హీరోయిన్ సెలెక్ట్ చేయటం అది రాంగ్ అవటమా, ఇంకా గ్రీన్ కలర్ చూడగానే ఒరే నువ్వు పోగొట్టుకున్న దానికంటే త్రిబుల్ వచ్చిందిరా, నువ్వు లక్కీ, నీ వైఫ్ సూపర్ తోపు అనేసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ పొగిడేస్తా ఉంటారనమాట. మన హీరో కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు, ఎలా తిను చూడగానే ఎలాగా అది గెస్ట్ చేసింది అనేసి అని అనగానే ఇంకా మన హీరోయిన్ పెట్టిందేమో 5 మిలియన్సా, మన హీరోయిన్కి వచ్చిందేమో 100 మిలియన్స్, అసలు పొంతనే లేదనమాట. సిస్టర్ నువ్వు తోపు సిస్టర్, నాకు ఒక రాయి కొనిపెట్టా అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటే, నీకు ఇంత తెలివి ఎక్కడిది, అలా ఆ రాయిని చూడగానే ఎలా చెప్పావనగానే, రాయిల్లో పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉన్న రాయిని ఎంచుకున్నావంటే ఎప్పుడూ లాభమే, నెగిటివ్ ఎనర్జీ ఉన్న రాయిని ఎంచుకుంటే ఎప్పుడూ నష్టమే, నేను పాజిటివ్ ఎనర్జీ ఉన్న రాయిని ఎంచుకున్నాను, అందుకే ఈ డబ్బులు నేను సంపాదించుకోగలిగాను, ఎప్పుడైనా నెగిటివ్ సైడ్ వెళ్ళకూడదు, పాజిటివ్ వైపే ఉండాలనేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న స్పీచ్ అయితే ఇచ్చేస్తుంది. ఇంకా మన హీరో కాస్త చూసి అరవటం వరవటం మానేసి, నేను చెప్పింది విను, ఇప్పటికైనా అర్థమైందా నాకు ఎంత టాలెంట్ ఉందో అనేసి మన హీరోయిన్ అనేసి వెళ్తుందా. ఇంకా అక్కడ ఫ్రెండ్ గాడు, అవును మీ వైఫ్ కరెక్ట్ అనగానే ఆ ఫ్రెండ్ నేను కాలర్ పట్టుకుని
అయితే అడుగుతా ఉంటాడనమాట. ఏంట్రా తనకు సపోర్ట్ చేస్తున్నావు అనేసి అనగానే, వద్దులు బ్రో నేను ఉన్న మాటగా చెప్పాను అనేసి అని అంటూ ఉంటే, ఇంకా అక్కడ చూసుకుంటే ఒక కాగితం అయితే దొరుకుతుందనమాట. కావాలని ఆ ఫ్రెండ్ కాడు వీడిని చీట్ చేస్తుంటాడు అనమాట. ఇంకా అది తెలిసిన వాడైతే హీరోయిన్ దగ్గరికి పరుగున వచ్చి, ఇంకా వాడి చీట్ చేశాడని నీకు ఎలా తెలిసింది సిస్టర్ అనగానే, అలాంటి కన్నింగ్ ఎదవులు ఎలా చేస్తారన్నది కనిపెడతాం చాలా ఈజీ, ఎవరైనా చూడగానే కనిపెట్టేయచ్చు అనేసి ఇంకా హీరోయిన్ చెప్తా ఉంటే, హీరోయిన్ కాసి ఇంకా కళ్ళు కొట్టకుండా చూస్తూ ఉంటాడనమాట. ఇదిగో ఈ డబ్బులన్నీ నీకే అంటే, అదేంటి నువ్వు సంపాదించుకున్నవి నాకెందుకు ఇస్తున్నావు అనేసి అని అనగానే, ఈ నీ డబ్బులతోనే కొన్నాను కాబట్టి ఇవి నీయే, ఇంకా ఇప్పటికైనా బాధ్యతగా ఉండు, మీ తాతయ్య నీ మీద చాలా హోప్సే పెట్టుకున్నాడు, నువ్వు మీ తాతయ్య గారికి నచ్చినట్టు చేసావనుకో నీ జీవితం అంతా బాగుంటుంది, అలాగే నా జీవితం కూడా బాగుంటుంది, పెద్దవాళ్ళు చెప్పిన మాట విన్నావే అనుకో బాగుపడతావు అనేసి ఆ డబ్బులన్నీ హీరోకి అయితే ఇస్తాడనమాట. ఏంట్రా ఇన్ని డబ్బులు నీకు ఇచ్చేసింది నీ వైఫ్ అనేసి అక్కడ ఉన్నవాడు షాక్ అవుతూ ఉంటే, ఇంకప్పుడే హీరో అయితే ఆ డబ్బులన్నిటినీ ఆ కాగితాలని చింపేస్తాడు. నాకు ఇవన్నీ అవసరం లేదు, నేనే కష్టపడి సంపాదించుకోగలను, ఇక మెయిన్ నుంచి మా తాతయ్యకి తరపున వచ్చింది ఏది నాకు వద్దు అనేసి ఇంకా వాళ్ళ తాతయ్య దగ్గరికి అయితే వెళ్తాడనమాట. ఇంకప్పుడే చెప్తాడనమాట, తాతయ్య నేను బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను అనేసి అని అనగానే, ఏంటి బిజినెస్ చేస్తావా, ముందెళ్ళి నీ భార్యతో శుభ్రంగా ఉండటం నేర్చుకో, ఆ తర్వాత బిజినెస్లు అవి చేద్దు అనేసి ఇంకా వాళ్ళ తాతయ్య అయితే క్లాస్ పిక్తూ ఉంటాడనమాట. తాతయ్య అలా కాదు అనేసి ఇంకా వాళ్ళ తాతయ్యతో మాట్లాడాలనుకుంటే వాళ్ళ తాతయ్యకి చాలా కోపం వచ్చేసి హీరోయిన్ అయితే పంపించేస్తాడు. ఇంకా హీరో ఇక్కడ ఏం చేస్తాడంటే, హీరోయిన్ మనసు ఎలాగైనా గెలుచుకోవాలనేసి ఇంకా హీరోయిన్ చెప్పే ప్రతి పని చేస్తూ ఉంటే, ఇంకా మన హీరోయిన్ అంటులు తోమిస్తుంది, ఇల్లు ఉడిపిస్తుంది, హీరోతోటి ఎన్ని పనులు చేపిస్తుందో అది చూసిన తాతయ్య అయితే ఇంకా హీరోయిన్ కి డబ్బులు వేస్తాడనమాట. అది చూసిన హీరోయిన్ ఫుల్ గా మురిసిపోయి మన హీరోతోటి మరిన్ని పనులు చేపిస్తూ ఉంటుంది. పాపం మన పిచ్చోడేమో హీరోయిన్ మనసులో స్థానం సంపాదించాలనేసి బోల్డ్ పనులు చేస్తూ ఉంటాడనమాట. ఇంకా దొంగచాటుగా తాతయ్య అయితే చూస్తూ ఉంటాడు, వేరా నా మనవడైనా వీడు ఒక్క పని కూడా చేసేవాడు కాదు, అలాంటిది హీరోయిన్ కోసం ఎన్ని పనులు చేస్తున్నాడో చూసావా, నా మనవడికి ఎలాగైనా బాధ్యత వచ్చిందిరా అనేసి అంటూ ఉంటాడనమాట. ఇక్కడ చూసుకుంటే తాతయ్య గారు వేసిన డబ్బులు చూసుకుని హీరోయిన్ అయితే మురిసిపోతా ఉంటుందన్నమాట. ఇంకా హీరో అయితే వచ్చి ఇంకా హీరోయిన్తో అంటాడు, నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తాను ఇంకేం చేయాలి అనేసి అని అనగానే, హస్బెండ్ నువ్వు చాలా మంచివాడివి అనేసి ఇంకా హీరోకి అయితే ఒక్క ముద్దు పెడుతుందా. ఇంకా మా నోడైతే ఫుల్ ఐస్ అయిపోతాడనమాట. ఇంకేం చేయాలో చెప్పు నేను చేసేస్తా అనగానే, హస్బెండ్ ఇల్లు కూడా క్లీన్ చేసేయి. ఇంకా మన హీరోయిన్ ఒక్క మాట చెప్తుందా, మా నోడు పడిపోయి ఇల్లు అయితే తుడిచేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ కజిన్ వచ్చి అయితే చూస్తాడనమాట. ఏంటి నేను చూసేది నిజమేనా, ఇల్లు క్లీన్ చేసేది నా బ్రో అయినా అనేసి మనోడు కళ్ళు నులుపుకుని చూస్తుంటే ఇంకా క్లీన్ చేసేది హీరోనే. ఇంకా అప్పుడే హీరోయిన్ దగ్గరికి వచ్చి, ఇది ఎలా సాధ్యమైంది, అసలు హీరో తోటి ఇదంతా నువ్వు ఎలా చేయించగలుగుతున్నావు, నీ దగ్గర సూపర్ పవర్స్ ఏవో ఉన్నాయి సిస్టర్, నీ దగ్గర సూపర్ స్ట్రాంగే కాదు సూపర్ పవర్స్ కూడా ఉన్నాయి, హీరో తోటి ఇదంతా చేపిస్తున్నావు అంటే నువ్వు సూపర్ అనగానే, ఇంకా హీరో తోటి ఇదే ఉంది ఇంకా చాలా పనులే చేపించాలి అనేసి మన హీరోయిన్ అనుకుంటా ఉంటుందా. హీరోయిన్ అన్న మాట విన్న హీరో అయితే షాక్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసుకుంటే ఒక పార్టీని అయితే చూపిస్తారు. ఆ పార్టీలో తన కూతుర్ని తన బిజినెస్ అంతా ఇస్తున్నాననేసి తన కూతుర్ని చూపిస్తూ అతను మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అదంతా విన్న వాళ్ళందరూ కూడా గ్రేట్ అనేసి క్లాప్స్ కొడతా ఉంటారనమాట. మన హీరోయిన్ అప్పుడే అక్కడికి డోర్లన్నీ ఓపెన్ చేసుకుని చాలా కోపంగా అయితే వస్తుందనమాట. అది చూసిన వాళ్ళందరూ కూడా, ఎవరు తిను ఇంత రూడ్ గా ఇలా పార్టీలోకి వస్తుంది, అసలు తిని ఎవరు పిలిచారు అనేసి అందరూ అలా అనుకుంటూ ఉంటే, ఎవరు కావాలి నీకు అనేసి అని అనగానే, మీరే కావాలి, నన్నే మర్చిపోయారా, మీ సొంత కూతుర్నే మర్చిపోయారా నాన్న అనేసి అని అనగానే ఇంకా వాడైతే షాక్ అనమాట. ఏంటి నాన్న, ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు, నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు, నువ్వు నా ఆస్తిని నా పరువుని తీయాలనుకుంటున్నావు కదా, ఇది ఎప్పటికీ జరగదు అనేసి వాడు చాలా గట్టిగా హీరోయిన్ తోటి అరుస్తుంటాడనమాట. ఏంటి నేను నీతో దగ్గరకు వచ్చి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఇదే నా DNA రిపోర్ట్, నువ్వే నా నాన్న అనేసి నాకు బాగా తెలుసు, నేను అన్ని ప్రూఫ్స్ తోటే నీ దగ్గరికి వచ్చాను అనేసి అని అంటూ ఉంటుందన్నమాట. ఇదంతా ఫేక్ అనేసి వాడైతే అరుస్తూ ఉంటాడనమాట. అప్పుడే హీరోయిన్ సవితి చెల్లెలు, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు, మా పరువుని అనవసరంగా తీకు, ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి చను అంటూ ఉంటుందా. ఇంకా హీరోయిన్ తన మెల్లో ఉన్న చైన్ అయితే చూస్తూ, ఇది మా అమ్మ చైన్, నువ్వు వేసుకుంటానికి నీకు అర్హత లేదు అనేటప్పటికీ ఇంకప్పుడే హీరో అక్కడికి కొంతమంది మనుషులను తీసుకుని వస్తాడా. అది చూసిన తినైతే ఏదో తిన కోసం వచ్చినట్టుగా మురిసిపోతా ఉంటే, నా వైఫ్ నే ఇబ్బంది పెడుతున్నారు కదా అనేసి అని మన హీరో అరుస్తూ ఉంటాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నోళ్ళు ఎల్లు పెట్టుకుని చూస్తాడు. ఏంటి తిను హీరోకి వైఫా, అంటే ఇంత రిచ్ ఉమెనా, తిను డబ్బుల కోసం ఇలా ఫ్రాడ్ చేయాల్సిన అవసరం ఏంటి, తన దగ్గరే చాలా డబ్బులు ఉన్నాయి కదా అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే హీరో అంటారు, నా వైఫ్ తోటి ఇలా మిస్బిహేవ్ చేసిన మీ అందరి పని నేను చెప్తానని కానీ, లేదు తను చెప్పేదంతా అబద్ధం, మా నాన్నగారికి నేనే ఒక్కగానొక కూతున్నాను కానీ ఇంకా
అప్పుడే హీరో అయితే తను తీసుకొచ్చిన ప్రూఫ్స్ అన్ని కూడా నిజమే, నేను కూడా మీ వెనకాల ఎంక్వైరీ చేశాను, నా వైఫ్ చెప్పేదంతా నిజమే, మా హీరోయిన్ వాళ్ళ అమ్మని చీట్ చేసి ఇక్కడికి వచ్చి తిన్నైతే పెళ్లి చేసుకున్నారు, ఇంకా నా హీరోయిన్ తప్పని ఎలా అంటారు అనేసి ఇంకా వాళ్ళ నాన్న పట్టుకుని ఆ చంప ఈ చంప హీరో అయితే వాయించేస్తూ ఉంటాడు. నీతో ఎవరైనా ఇలా మిస్బిహేవ్ చేస్తూ ఉంటే ఎందుకు ఊరుకుంటున్నావు, నువ్వు ఒక్క మాట నాకు చెప్పాల్సిందే, అయినా నాకు చెప్పి రావాల్సింది అనేసి హీరో అయితే హీరోయిన్ కి అలా మద్దతుగా మాట్లాడేటప్పటికి మన హీరోయిన్ అయితే మురిసిపోతా ఉంటుందన్నమాట. ఇంకప్పుడే హీరోయిన్, నేను నీ కుటుంబానికి ఏమి సంబంధం లేదనేసి నువ్వు ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయి, అంతే చాలు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నీ ఆస్తులు నీ అంతస్తులు నాకు అవసరం లేదు, నేను ఇక నుంచి నీ ఇంటి పేరు ఇది వాడుకోవాల్సిన అవసరం లేదనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇదంతా ఎందుకు చేసావు, ఆయన ఆస్తిని కోసమే ఇదంతా చేస్తున్నావు అనుకున్నావు, నువ్వు నిజంగా తెలివైన దానవో తింగర్ తనవో నాకు అర్థం కావట్లేదు అనగానే హస్బెండ్, ఆస్తి కోసం ప్రతి పని చేయాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు మన ఫ్రీడమ్ కోసం కూడా మనం కొన్ని పనులు చేయాలి, ఇది నా ఫ్రీడమ్ కోసం నేను చేశాను అనేసి అనగానే నిన్ను చూసాక నాకు చాలానే నేర్చుకోవాలనిపిస్తుంది, నిన్ను చూస్తున్న ప్రతిసారి నేను నీ దగ్గర నుంచి కొత్త కొత్త విషయం నేర్చుకుంటున్నాను అనగానే ఇంకా అప్పుడే వాళ్ళ నాన్న కసి చూసి మన హీరోయిన్ కసి చూస్తూ వాళ్ళ నాన్న అయితే అంటూ ఉంటాడు, నువ్వు ఒక అక్రమ సంతానవి, నువ్వు నాతోటి ఇలా మాట్లాడే అధికారం నీకు లేదు అనగానే నేను అక్రమ సంతానమా, ముందు నువ్వు మా అమ్మని పెళ్లి చేసుకుని మా అమ్మ దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకుని నువ్వు ఇక్కడికి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసావు, ఒక లెక్క చెప్పాలంటే ఇప్పుడు నీ పక్కన నుంచి ఉందే తనే అక్రమ సంతానం, నేను కాదు, నా అమ్మని నువ్వు చీట్ చేసి వచ్చావు అనేసి మన హీరోయిన్ అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత సిగ్గులేని వాడు తన్ని చీట్ చేశాడా అనేసి అని అనుకుంటూ ఉంటే, అంతేకాదు సిటీలో బిజినెస్ చేస్తాననేసి మా అమ్మ దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకుని వచ్చి సిటీలో బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక కూతుర్ని కూడా కన్నాడు, ఇప్పుడు మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, ఇలాంటి వాడికి ఎలాంటి బుద్ధి నేర్పాలి, ఇలాంటి వాడు అసలు సొసైటీలో ఉండటానికి సరిపోడు కదా అనేసి మన హీరోయిన్ అక్కడ ఉన్న వాళ్ళందరితోనూ అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇతన్ని అయితే నానా మాటలు అంటూ ఉంటారనమాట. ఇంకా ఆ పక్కనే వైఫ్ గా ఉన్న అమ్మాయి అయితే కొట్టి పడేస్తుంది వాడిని, నువ్వు ఇంత చీటింగ్ చేస్తావా నన్ను అనేసి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీ ఆటోగ్రాఫ్ కావాలి, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా తెలివైన దానివి, ఇలాంటి వాళ్ళ గుట్టు బయట పెట్టావనేసి ఇంకా మన హీరోయిన్ ని మెచ్చుకొని పడేస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్ తయారు చేసిన మెడిసిన్ గురించి చాలా ప్రమోట్ అయితే చేసుకుంటుంది, తనకు వచ్చిన హైప్ని చూసుకుని మన హీరోయిన్ చాలా తెలివైంది అనేసి మన హీరో అయితే అనుకుంటూ ఉంటాడు. అక్కడికి వచ్చిందేమో వాళ్ళ నాన్న పరువు తీయటం కోసం, కానీ అక్కడ అంతా మంది రిచ్ పీపుల్స్ ఉండటం వల్ల ఇంకా అక్కడైతే తను తయారు చేసిన మెడిసిన్ ఇస్తుందా, ఆ కజిను తను కలిపి అయితే ఆ మెడిసిన్ అమ్మేసి చాలా డబ్బులే సంపాదించాం, చూసావా నువ్వు చాలా తెలివైన దానివక్క, ఒక బిజినెస్ ని ఎలా రన్ చేయాలో నిన్ను చూసే నేర్చుకోవాలి, ఒక గొడవకి వెళ్ళి గొడవ చేసి ఆ గొడవలోనే నువ్వు ప్రాఫిట్ ని సంపాదించావంటే నువ్వు ఎంత గ్రేట్ అనేసి ఇంకా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటే ఇంకా మన హీరోకి అయితే ఫుల్ జల్సి వచ్చి ఆ కజిన్ ని పక్కగా లాగి పడేసి వచ్చి పక్కన కూర్చుంటాడు. అక్క నేను నీతో మాట్లాడుతుంటే వీడు చూడు ఎలా చేస్తున్నాడు అనేసి అని అంటూ ఉంటే ఎరా దూరంగా నుంచుని కూడా మాట్లాడొచ్చురా అనేసి అని అనగానే ఇంకా మన హీరోయిన్ ఆల్కహాల్ స్మెల్ చూస్తూ ఆల్కహాల్ అయితే మొత్తం తాగేస్తుంది అనమాట. ఇంకా తాగేశాక ఇంకా మన పాప మాట వింటుందా, గిర్రా 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 పాప కళ్ళు తిరుగుతూ ఉంటాయి, మనోడి మీద పడిపోతూ ఉంటుంది అనమాట. మనోడు ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నా ఇంకా ఆగుతుందా, మనోడికైతే ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది. ఇంకా పొద్దున్న లేచి చూసుకోగానే ఇంకా మన పాప అయితే ఏంటి నా తలంతా పట్టేసినట్టుంది, నా తలంతా దిమ్ముగా ఉంది, అదోలా ఉంది అనగానే ఎందుకు ఉండదు, ఫుల్గా తాగేసి పడిపోతే మరి మత్తుగా ఉండక ఇంకెలా ఉంటుంది అనేసి మన హీరో అంటూ ఉంటాడు అనమాట. నీకు అలవాటు లేనప్పుడు నువ్వు అంతలా హ్యాండిల్ చేయలేనప్పుడు ఎందుకు అంత తాగటం అనేసి మనోడు క్లాస్ పిక్తూ ఉంటే ఇంకా మన హీరోయిన్ కూడా సైలెంట్ గా ఉంటుందా. ఇంకా అప్పుడే పొద్దున్నే లెగ్గానే ఇంకా హీరోయిన్ బట్టలు అయితే ఉతుకుతూ ఉంటాడనమాట. ఏంట్రా ఏం చేస్తున్నావు అనగానే ఏముంది నా వైఫ్ బట్టలు ఉతుకుతున్నాను అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అంటూ ఉంటాడు. ఏంట్రా ఇలా తయారైపోయావు, పబ్లిక్ గానే ఫోన్ చేసి చెప్తున్నావా నీ వైఫ్ బట్టలు ఉతుకుతున్నాను అనేసి, ఏరా ఎప్పుడు మీ వైఫ్లకి ఇలాంటి హెల్ప్ చేయలేదా అనేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్ అక్కడికి వస్తుంది. నువ్వు చేసేదేమో చిన్న హెల్ప్, నీ ఫ్రెండ్స్ అందరికి కూడా దండోరా వేస్తున్నావా నాకు హెల్ప్ చేస్తున్నానని, నువ్వేమో ఉతకక్కర్లా వదిలేసాను ఇవన్నీ తీసేయండి అనేసి అని అనగానే లేదు నేను ఉతుకుతాను, నేను జస్ట్ వాళ్ళకి ఏదో నార్మల్ గా చెప్పాను అంతే అనేసి అని అనగానే మన హీరోయిన్ కి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి అవన్నీ తీసుకెళ్ళిపోతూ ఉంటే ఏంటి బ్రో ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు, పాపం నీ పరిస్థితి, నీ వైఫ్ బట్టలు కూడా ఉతుకుతానని ప్రాధాయపడుతున్నా నీ వైఫ్ అందుకు కూడా ఒప్పుకోవట్లేదు అనగానే ఇంకా మనోడైతే కుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. మొగుడు పిల్లల మధ్యన గొడవ పెట్టారు కదరా సచ్చినోళ్ళారా అనేసి ఫోన్ పెట్టేసి ఇంకా బార్కి అయితే వస్తాడనమాట. ఇంకా బార్కి రాగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన హీరోని ఏడిపిస్తూ ఉంటే మనోడైతే అలిగి వెళ్ళిపోతూ ఉంటాడు. వరే ఆగరా, భార్య మనసు గెలుచుకోవాలంటే ఉతకాల్సింది బట్టలో తోమాల్సింది అంటలో కాదురా, తన
తనకి నచ్చింది చేయాలి, తనకి నచ్చినట్టు ఖర్చు పెట్టాలి, తనకి ఏం ఇష్టం ఉంటాయో అవన్నీ చేయాలి. అప్పుడే భార్య అయితే తన మా ప్రేమని వ్యక్తపరుస్తుంది. అంతేగాని నేను అంట్లు తోముతా, బట్టలు ఉతుకుతా, ఇల్లు తుడుస్తా అంటే ఏ భార్య లవ్ చేయదు, ఇంకా చీప్గా చూస్తుంది. అనగానే ఇంకా అక్కడ ఉన్న అమ్మాయిలు కాస్త చూసి నిజమేనా వాడు చెప్పేది, అలా చేస్తేనే ఆడవాళ్ళు ఇష్టపడతారా అనేసి అక్కడ ఉన్న అమ్మాయిలు కాస్త తిరిగి అడుగుతూ ఉంటే వీడేంట్రా ఇలా తయారైపోయాడు, ఒక టైంలో ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా తయారవుతున్నాడు అనేసి అని అంటూ ఉంటారనమాట. ఇంకా అక్కడ ఉన్న అమ్మాయిలు కూడా అంటూ ఉంటారు నిజమే, భార్యకి ఏది నచ్చుతుందో అది చేసావంటే చాలు, తను కూడా నిన్ను తిరిగి ప్రేమిస్తుంది అనేసి ఒక అమ్మాయి అంటుందా. ఇంకా అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఇంకో అమ్మాయి కూడా ఇలాగే సలహాలు ఇస్తూ ఉంటే ఇంకా చేతులు కట్టుకుని మరి ఇలా చేయాలా అలా చేయాలా అనేసి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఇంకా మన హీరోయిన్ ఇంట్లో కూర్చుని పుస్తకం అయితే చదువుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడే హీరోయిన్ అడుగుతుంది హీరో ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు అనేసి అని అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు అక్కడికి తాతయ్య గారు వస్తాడనమాట. నువ్వు చాలా సూపర్ అమ్మా, వాడిని ఎంతలా మార్చావో, వాడిని చూస్తుంటే నాకే నమ్మబుద్ధి కావట్లా, నీకున్న టాలెంట్ వేరే లెవెల్ అనేసి తాతయ్య తనకైతే ఒక గిఫ్ట్ ఇస్తాడా. ఆ గిఫ్ట్ చూసిన తనైతే మురిసిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత సీన్ లో హీరోని కలుద్దామని రాగానే హీరో అయితే ఒక మోడల్ లాగా రెడీ అయితే ఉంటాడనమాట. ఏంటి వీడు ఇలాంటి పనులు చేస్తున్నాడు, ఇంకా హీరోయిన్ ని ఇంప్రెస్ చేయటం కోసమే ఇలా అంతా చేస్తున్నాడేమో అనుకుని ఇంకా హీరో పరువు అంతా పోతుందనమాట. అది చూసిన హీరోయిన్ అయితే మురిసిపోతూ ఉంటుంది. సరే సరే వీళ్ళిద్దరి మధ్యన మనం ఎందుకు, మనం పక్కకి వెళ్ళిపోదాం రండి అనేసి ఇంకా తాతగారు అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతే ఏంటి ఇదంతా నా కోసమే చేస్తున్నావా, అంటే నన్ను ఇంప్రెస్ చేయడానికి ఇలా చేస్తున్నావా, ఇలా చేస్తే నాకు నచ్చుతావని ఎవరు చెప్పారు అనేసి అనగానే అవును నీ కోసమే చేస్తున్నా, ఇక చూడు నేను బాగున్నానా అనేసి మన హీరోయిన్ కి ముద్దు పెడతానికి దగ్గరికి రాగానే ఇంకా అప్పుడే హీరో ఎనర్జీ కోసం అయితే టాబ్లెట్లు తెచ్చుకుంటాడనమాట. అవి కరెక్ట్ గా వచ్చి హీరోయిన్ కాలు కడపడతాయా, అది చూసిన హీరో అయితే షాక్ అవుతాడు. ఏంటి నీ సిస్టమ్ సరిగ్గా పనిచేయదా అనగానే సిస్టర్ నీకు ఒక గుడ్ న్యూస్, మొన్న మనం లాంచ్ చేసిన ప్రోడక్ట్ చాలా సక్సెస్ అయింది, ఆ మెడిసిన్ ని చాలా మంది కొంటున్నారు, కాకపోతే నీ చెల్లెలు ఏంటంటే ఆ మెడిసిన్ తన కంపెనీదే అనేసి ఫ్రాడ్ చేసి తన కంపెనీకే మొత్తం డీల్స్ వచ్చేలాగా చేస్తూ ఉంది. మనం వెళ్ళి ఇప్పుడు గనక ఆపలేదంటే నీ చెల్లి మెడిసిన్ మొత్తం ఫేమస్ అవుతుంది, మనం వెళ్ళి ఆపి ఆ మెడిసిన్ మాదే అని ప్రూవ్ చేసుకున్నామంటే నీ డబ్బులు కోరిక మొత్తం అంతా తీరిపోతుంది, ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఉంటాయి అనేసి ఇంకా మన హీరోని అక్కడే వదిలేసి మన హీరోయిన్ పరుగున తన చెల్లెల ఆఫీస్కి అయితే వెళ్తుందనమాట. ఇంకా అక్కడ చూసుకుంటే తనైతే వీళ్ళని లోపలికి కూడా రాకుండా అయితే బ్లాక్ చేస్తూ ఉంటుంది. మన హీరోయిన్ అయితే ఇంకా ఫోర్స్ గా లోపలికి అయితే వెళ్తుందా, ఆ మెడిసిన్ నా సిస్టర్ది మీరు ఎలా కబ్జా చేస్తారు అనేసి అని అనగానే ఇంకా మన హీరోయిన్ అయితే లోపలికి వస్తుందా, ఏంటి మెడిసిన్ కబ్జా చేశారా, అయితే ఇక్కడ పెద్ద గొడవ అయ్యేలాగే ఉంది అనేసి అక్కడ ఉన్న పని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే మన హీరోయిన్ లోపలికి వచ్చి నీకు మర్యాదగా చెప్తున్నా, నువ్వు మెడిసిన్ గనక నాకు ఇచ్చావంటే సరిపోతుంది, లేదు అంటే గనక నీ మొత్తం బండారం అంతా బయట పెడతాను, నువ్వు ఎలా పుట్టావు, మా అమ్మని ఎలా చీట్ చేశారు మీ అమ్మ నాన్న అన్నది కూడా నేను బయట పెడతా, అలాగే నేను తయారు చేసిన మెడిసిన్ కాపీ రైట్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి అనేసి ఇంకా అప్పుడే హీరోయిన్ తన్ని తోసేస్తుందా. ఎంత ధైర్యం ఉంటే నువ్వు తన్నే తోసేస్తావు, అసలు ఇక్కడ నిలబడే అర్హత కూడా నీకు లేదు, నువ్వు ముందు అర్జెంటుగా బయటికి వెళ్ళు అనేసి మన హీరోయిన్ తోటి చాలా రూడ్ గా అయితే ఆడు మాట్లాడుతూ ఉంటాడనమాట. మన హీరోయిన్ అలాగే వింటూ ఉంటే ఇంకప్పుడు హీరోకి అయితే ఫోన్ వస్తుందనమాట. హీరోయిన్ అలా ఆఫీస్కి వెళ్ళినట్టు హీరోయిన్ తోటి తను మిస్బిహేవ్ చేస్తున్నట్టు హీరోయిన్ అపాయంలో ఉన్నట్టు హీరోకి ఫోన్ వస్తుందా. ఇంకా మనోడు పరుగున అక్కడి నుంచి అయితే ఇంకా ఆ ఆఫీస్కి అయితే వచ్చేస్తాడు. ఇంక ఇక్కడైతే హీరోయిన్ తోటి వీడైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ పవర్ అయితే తెలియకుండా ఇంకా మన హీరోయిన్ అయితే అలా వింటూ ఉంటే ఈ కజిన్కి అయితే చాలా కోపం వస్తుందా. ఇంకా అప్పుడే హీరో అయితే అక్కడికి వస్తాడు. ఇంకా మన హీరోయిన్ తోటి అలా మాట్లాడేటప్పటికి మన ఓడికైతే చాలా కోపం వస్తుంది అనమాట. ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ తోటి అలా మాట్లాడతావు అనేసి మన ఓడిని అయితే పట్టుకుని బల్లకేసి దబ్బి గుద్దేస్తా ఉంటే వాడిని అలా కొట్టకు చచ్చిపోతాడు అనేసి అంటూ ఉంటే ఇంకా మన ఓడైతే గుద్ది వాడిని సాగు కొడతాడేమో అన్న సమయంలో హీరోయిన్ ఆగు అనేసి అని అనగానే ఇంకా అప్పుడే మన హీరో అయితే ఆగుతాడనమాట. హీరో అలా హీరోయిన్ తరపున మాట్లాడుతుంటే మన పాపకైతే ఫుల్ బటర్ఫ్లైస్ అనమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్ కి పిచ్చ కోపం వచ్చి వాడిని ఒక్క గుద్దుతుందా, వాడి కింద అయితే పడతాడనమాట. ఇంకా అప్పుడే వాళ్ళ బిజినెస్ గురించి మాట్లాడటం కోసం ఒక డీలర్ అయితే వస్తాడనమాట. ఇంకా వాళ్ళందరి ముందు కూడా ఈ చెల్లెలు అయితే వేరే పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ ప్రోడక్ట్ నాదే, నేనే తయారు చేశాను, నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనేసి అంటూ ఉంటుందా. అప్పుడే మన హీరోయిన్ అయితే వస్తుందన్నమాట. ఇంకప్పుడే వాడు చెప్తాడు మేము హీరోయిన్ కి డీల్ ఇస్తున్నాము, హీరోయిన్ కే మేము కాంట్రాక్ట్ సైన్ చేయించుకుంటాము అనేసి చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లి పోలీసులకి అయితే అప్పు చెప్పేస్తాడా. ఇంకా వాడు వచ్చి మేము మిమ్మల్ని నమ్మి మీకు ఆర్డర్ ఇస్తున్నాం, మాకు ఇన్ని కాపీస్ కావాలి, ఇన్ని రకాల మెడిసిన్స్ కావాలని చెప్పగానే హీరోయిన్ చేసేస్తాను అనేసి అయితే చెప్తుందనమాట. ఇంకా అదంతా విన్న హీరో అయితే షాక్ అవుతాడు. నీకు ఇదంతా ఎప్పటి నుంచి తెలుసు, ఇదంతా నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు
అనగానే ఇంకా అదంతా విన్న హీరోని బయట తోసేస్తుందా. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరో ఒక ప్లే బాయ్, అందుకోసమనే తనైతే కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లే, హస్బెండ్ అని కూడా లేకుండా బయటికి తోసేసింది. ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి అనేసి హీరో గురించి నానా మాటలు మాట్లాడుకుంటుంటే ఆ మాటలన్నీ విన్న హీరో అయితే వాళ్ళ నాన్న మీద చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నే కావాలని హీరో మీద ఇలాంటి రూమర్స్ అన్ని క్రియేట్ చేస్తుంటాడు. ఇంకా అప్పుడే హీరో అయితే అక్కడికి వస్తే ఇంకా హీరో అయితే అడుగుతూ ఉంటాడు, ఎందుకు ఆస్తి కోసమే కదా ఇదంతా చేస్తున్నావు అనగానే అప్పుడే హీరోయిన్ కూడా అక్కడికి వస్తుందనమాట. హీరోతో రూడ్ గా మాట్లాడుతుండటం చూసిన హీరోయిన్ వచ్చి వాళ్ళ మామగారి చెయ్యి గట్టిగా పట్టుకుని వాళ్ళ మామగారికి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా హీరో లైఫ్ తోటి ఆడుకున్నది చాలు, ఇక మీద నుంచి హీరోకి నేనున్నాను, హీరో జోలికి ఎవరు వచ్చినా నేను ఊరుకోను అనేసి హీరోకి సపోర్ట్ గా అయితే మాట్లాడుతూ ఉంటే ఇంక ఈ పిన్ అయితే వచ్చి హీరోని పట్టుకోవాలని చూస్తుందా. తనైతే గట్టిగా ఇదిలిచ్చి కొడుతుంది. మా అమ్మ జీవితంలోకి నువ్వు వచ్చావు, మా అమ్మ స్థానంలోకి నువ్వు వచ్చి నుంచి నువ్వు మా అమ్మలాగా మాట్లాడటానికి ప్రయత్నించుకో అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ ఇంకో పంచిస్తుందా. వాడికి ఏదో గట్టిగా తగిలేసినట్టు హీరోయిన్ ఏదో హెరాస్ చేస్తున్నట్టుగా అక్కడ అయితే డ్రామా చేస్తూ ఉంటాడా. ఇంకా అప్పుడే తనైతే చేయి పట్టుకుని ఇంకా గట్టిగా నొక్కుతుందా. వాడికైతే చాలా పెయిన్ వస్తుంది. కాపాడు కాపాడు అంటే ఇంకా అప్పుడే మనోడైతే ఇంకో రాడ్ అయితే ఇస్తాడనమాట తనకి. ఇచ్చి దీంతో కొట్టు, చేత్తో కొడితే నీకు చేయి నొప్పి వస్తుంది అనేసి వాళ్ళ నాన్న కొట్టమని ఇవ్వగానే ఇంకా అప్పుడే వాళ్ళ నాన్నకైతే ఫుల్ వార్నింగ్ ఇచ్చి పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటుందా. తాతగారు అయితే మూల నుంచి చూసి మురిసిపోతా ఉంటాడు. ఇప్పటికైనా నా మనవడికి సపోర్ట్ గా ఒక భార్య అయితే వచ్చింది, నేను ఎంచుకున్నది కరెక్టే, ఈ అమ్మాయే హీరోకి కరెక్ట్ అనేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే వచ్చి తాతగారికి ముందు దీని మీద కంప్లైంట్ చేయాలనుకుంటే తాతగారికి అంతా విషయం తెలుసు కదా. ఇంకా వచ్చి హీరోయిన్ కి సపోర్ట్ గా అయితే మాట్లాడతాడనమాట. ఇంకా అది విన్న వీళ్ళైతే చల్లగా జారుకుంటారా. ఇంకా హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి హీరోని అయితే తిడుతూ ఉంటుందన్నమాట. నువ్వేమైనా సూపర్ మ్యాన్ హీరో అనుకుంటున్నావా, వచ్చి మీ నాన్న వాళ్ళతోటి ఒంటరిగా గొడవ పడుతుంటే వాళ్ళు ఏదైనా చేస్తే ఏంటి పరిస్థితి, నిన్ను ఏదైనా చేయాలని అలా చూస్తూ ఉన్నారు, నువ్వు అలాగా వచ్చి వాళ్ళతోటి గొడవ పడుతున్నావు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎదుగుతున్నావు కానీ నీకు ఇవ్వడం లేదు అనేసి మన హీరోయిన్ తిట్టగానే వాడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే తాతయ్య అంటాడు, నువ్వు అనవసరంగా వాడిని అన్నావేమో నమ్మ అనగానే ఇంక హీరో అయితే మురిసిపోతా ఉంటాడు. నేనంటే ఎంత ప్రేమ ఎంత జాగ్రత్త, అందుకే నన్ను తిట్టింది హీరోయిన్ అనేసి వాడు అలా ఊహించుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే తాతయ్య అంటారనమాట, వాడిని ఎందుకమ్మా అనవసరంగా తిట్టావు, వాళ్ళ అమ్మ చనిపోయాక వాళ్ళ నాన్న వేరే పెళ్ళి అయితే చేసుకున్నాడు, అప్పుడు కాడి నుంచి వాడికి పెళ్లి అన్నా రిలేషన్స్ అన్నా నచ్చవు, వాడు నిన్ను చేసుకుంటే పెళ్లి గురించి రిలేషన్ గురించి నేర్చుకుంటారు, అందుకోసమని నిన్ను బలవంతంగా వాడికి ఇచ్చి పెళ్లి చేశాను, కానీ నువ్వు ఇలా బిహేవ్ చేసేటప్పటికి వాడు మనసు కష్టపెట్టుకుంటున్నాడు, నా మనవడిని మనసు కష్టపెట్టేలా చేయకాను. కానీ అప్పుడే హీరోయిన్ అంటుంది, ఇంకా వాడి చిన్నపిల్లాడి తాతయ్య గారు వాడికి చెప్తున్నా అర్థం చేసుకోవట్లా, అందుకే నేను కొంచెం కఠినంగా ఉన్నాను, ఇంకే జీవితాంతం నేను వాడితోనే ఉండలేను కదా అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుందన్నమాట. ఆ మాటలు విన్న హీరో అయితే ఇంకా అప్సెట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా అక్కడ క్లబ్కి వచ్చి ఫుల్గా అయితే తాగుతూ ఉంటాడనమాట. ఏమైందిరా, మొన్న దాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైందంటే నా వైఫ్కి నేనంటే కొంచెం కూడా ఇష్టం లేదురా, మా తాతయ్య చెప్పాడని నన్ను పెళ్లి చేసుకుంది, మా తాతయ్య చెప్తున్నాడని నాతో ఉంటుంది, అంతే, నన్ను తిట్టింది కూడా, అయినా అది ప్రేమతో తిట్టిందేమో అని నేను అనుకున్నాను, కాదురా నా మీద తనకు అసలు ఇష్టమే లేదు అనేసి ఇంకా అక్కడ కూర్చుని తాగుతూ ఇంకా వాళ్ళందరూ బుర్రా స్పూన్ వేసుకుని తింటా ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే వస్తుందన్నమాట. ఏంటి ఇక్కడికి వచ్చి ఇంతలా ఎందుకు తాగుతున్నావు అనగానే మన పని అయిపోయిందిరో అనేసి, సిస్టర్ మేమైతే ఏం చేయలేదు సిస్టర్, వద్దని మేము ఎంతలా ఆపుతున్నా వాడైతే తాగుతూ ఉన్నాడంటే కనీసం మీరు నాకు ఫోన్ అయినా చేయాలి కదా, మీ అందరూ అంతా తేలుస్తాను, వాడిని ఇంతలా తాగిచ్చి వాడిని చెడగొడుతున్నారు అనగానే ఇంకా వాళ్ళందరూ కూడా సారీ సిస్టర్ అనగానే నువ్వు ఇలా తాగి చెడిపోతావా, ఎంతరా నేను చెప్పి మార్చాలనుకుండేది అనేసి ఇంకా మన హీరోయిన్ చెవు పెట్టుకుని మెరు పెడతా ఉంటే ఇంకా అక్కడి నుంచి మన హీరోయిన్ ఇంటికి తీసుకొచ్చి మా నోడికైతే ఫుల్ క్లాస్ పీకుతూ ఉంటుంది. ఇలా తాతయ్య సంపాదించిన డబ్బుల్ని ఖర్చు పెట్టుకుని తిరగటం గొప్ప కాదు, నీకంటూ సంపాదన ఉండాలి, అప్పుడే ఎవరైనా నిన్ను ఇష్టపడతారు, అర్థమవుతుందా అనేసి మన హీరోయిన్ వాడికైతే క్లాస్ పీకుతా ఉంటే సరే నేను సంపాదిస్తే నువ్వు నన్ను ఇష్టపడతావా అంటాడు. అవును అనేసి మన హీరోయిన్ అనగానే పొద్దున్నే వాళ్ళ తాతయ్య దగ్గరకు వచ్చి, తాతయ్య నేను బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను, నాకు కొన్ని డబ్బులు కావాలి అనగానే ఏంటి నువ్వు బిజినెస్ చేస్తావా లేదంటే ఆ డబ్బుల్ని తగలేస్తావా, సరే అయితే ఇంతలా నువ్వు నన్ను అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక కాంట్రాక్ట్ ఇస్తాను, ఆ కాంట్రాక్ట్ నువ్వు గనక సైన్ చేయించగలిగి ఓకే చేయిస్తే కనుక నీకు అప్పుడు బిజినెస్ కోసం డబ్బులు ఇస్తాను అనేసి మన హీరో తోటి అంటే ఇంకా మన హీరోయిన్ కూడా ఒక కాంట్రాక్ట్ అయితే కావాలి, అంటే హీరోయిన్ కి ఒక కాంట్రాక్టే కావాలి. ఇంకా అప్పుడు కజిన్ అయితే చెప్తాడు, హీరోకి నీకు ఒక కాంట్రాక్టే కావాలి కాబట్టి మీ ఇద్దరు కలిపి ట్రై చేస్తే కాంట్రాక్ట్ ఓకే అవుతుంది అనేసి అనగానే ఇంకా హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వచ్చి మన ఇద్దరికి ఒక కాంట్రాక్టే కావాలి కాబట్టి మన ఇద్దరం కలిపి పని చేసామే అనుకో మనమైతే ఆ కాంట్రాక్ట్ ని సంపాదించవచ్చు అనేసి మన హీరోయిన్ మన హీరోతో మాట్లాడుతూ
మాట్లాడుతుంటే ఓకే నువ్వు ఏం చెప్తావో నేను అది చేస్తా, నాకు బిజినెస్ చేయటం కావాలి, నీకేమో కాంట్రాక్ట్ కావాలి, మన ఇద్దరం కలిపి చేసామే అనుకో మనం సక్సెస్ అవ్వచ్చు అనేసి ఒకరికొకరు సపోర్ట్గా మాట్లాడుతుంటే ఇక్కడ ఈ నానైతే వాడు బిజినెస్ స్టార్ట్ చేయటమా అస్సలు ఎప్పటికీ జరగకూడదు, నా జీవితంలో వాళ్ళ అమ్మ వచ్చి నా జీవితాన్ని నాశనం చేసింది, వీడు పుట్టి మిగిలిన జీవితాన్ని నాశనం చేస్తున్నా, వీడిని ఎప్పటికీ నేను పైకి ఎదగనివ్వను అనేసి వాళ్ళ నాన్న అలా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత సీన్ లో చూసుకుంటే వీళ్ళిద్దరూ ఆ కాంట్రాక్ట్ పని మీద అయితే వస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే హీరోయిన్ చెల్లెలు లవర్ కూడా వస్తాడనమాట. ఏంటి నువ్వు కూడా కాంట్రాక్ట్ కి వచ్చావా ఏంటి, నీకు ఇస్తారనుకుంటున్నావా, ఆ కాంట్రాక్ట్ నాకే వస్తుంది అనేసి ఇంకా హీరోయిన్ తో హీరో తోటి గొడవ పడుతూ ఉంటాడా. ఇంకా అప్పుడే హీరోకి అయితే ఒళ్ళు మండిపోతుంది అనమాట. నువ్వు నోరు మూసుకుని ఉంటావా లేదంటే నాలుగు ఉతకమంటావా అనేసి అనగానే మన హీరోయిన్ అయితే షాక్ అయి చూస్తూ ఉంటే ఒరే ఏంట్రా అలా నా మొహాలు చూస్తున్నారు వాళ్ళని కొట్టండి అని పంపించగానే మన హీరోయిన్ అక్కడ ఉన్న బాడీ గార్డులందరినీ కూడా కొట్టి పడేస్తుంది అనమాట. నీవు ఇంకోసారి నోరు అదుపులో పెట్టుకోలేదనుకోని అంత తెలుస్తాననేసి మన హీరోయిన్ దగ్గరికి వెళ్తా ఉంటే వా మీ ఫైటింగ్ స్కిల్స్ నాకు బాగా నచ్చాయి అనేసి అప్పుడే ఒక అతను వచ్చి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంక వీడొచ్చి సార్ నా కాంట్రాక్ట్ ఒకసారి చూస్తారా అనగానే లేదు నీ కాంట్రాక్ట్ నేను అస్సలు చూడాలని కూడా అనుకోవట్లేదు అనేసి ఇంకా అప్పుడే హీరోయిన్ హీరో కాంట్రాక్ట్ అయితే చూస్తారనమాట. నీ ఫైటింగ్ స్కిల్సే కాదు ఈ కాంట్రాక్ట్ కూడా చాలా బాగుంది అనేసి ఇంకా మన హీరో కాంట్రాక్ట్ అయితే ఓకే చేస్తాడా. ఇంక ఇక్కడైతే ఈ ఫాదర్ వచ్చి వాడు చిన్నపిల్లడు అది హ్యాండిల్ చేయలేదు, ఆ ప్రాజెక్ట్ నాకు ఇస్తే నేను చూసుకుంటాను అనేసి ఇంకా హీరో మీద లేనిపోని చెప్తా ఉంటే ఇంకా అప్పుడే హీరో వస్తాడనమాట. ఇంకా అప్పుడే హీరో మీద గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంటే మన హీరోని ఒక పంచ్ ఇస్తుంది అనమాట. తాతయ్య మీరు చెప్పినట్టుగా నేను ఆ కాంట్రాక్ట్ ని సైన్ చేయించుకుని వచ్చేసాను అనగానే ఇంకా అప్పుడే వాడు ఆ దెబ్బలు తిని ఇంకా అలా ఏడుస్తూ ఉంటే మన హీరో అయితే పిచ్చ హ్యాపీ అనమాట. ఎందుకంటే హీరోయిన్ హీరోకి సపోర్ట్ గా మాట్లాడింది కదా అదంతా చూసిన మన ఓడికైతే పిచ్చ హ్యాపీగా ఉంటుంది. తాతయ్య ఇగో చూడని మీరు చెప్పినట్టుగా నేను కాంట్రాక్ట్ అయితే సైన్ చేయించుకొచ్చాను అనగానే వాళ్ళ తాత షాక్ అనమాట. వీడే చేశాడా, వీడికి అంత టాలెంట్ ఉందా అనగానే ఇంకా వాళ్ళ తాత ఒక్క నిమిషం కూడా ఆలోచించుకున్న వాడు 5 మిలియన్ అడిగితే వీడు 10 మిలియన్స్ ఇస్తాడనమాట. ఇంకేముంది నెక్స్ట్ సీన్ లో మన హీరో అయితే పార్టీ చేసుకుంటూ ఉంటాడు. ఒరే మాకు పార్టీ ఇవ్వటం కాదురా నీ వైఫ్ కి ఏదైనా గిఫ్ట్ ఇచ్చావా అనగానే లేదురా ఇప్పటికొచ్చి ఏం గిఫ్ట్ ఇవ్వలేదు అనగానే సరేరా తనకి వెడ్డింగ్ రింగ్ ఎలా ఇచ్చి ప్రపోజ్ చేసావు అంటే వెడ్డింగ్ రింగా ఇప్పటికొచ్చి నేను తనకి వెడ్డింగ్ రింగే ఇవ్వలేదురా అనగానే ఒరే ఎదవా వెడ్డింగ్ రింగ్ ఇవ్వకుండా ఎవరైనా ఉంటాడా, నువ్వు వెడ్డింగ్ రింగ్ ఇచ్చి తనకి రొమాంటిక్ గా ప్రపోజ్ చేయాలి కదరా అప్పుడే కదరా నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుంది అంటే నిజమా అనగానే అవునరా వెడ్డింగ్ రింగ్ ఇస్తేనే అమ్మాయిలు ప్రేమని యాక్సెప్ట్ చేస్తారు అనేసి వాడైతే చెప్తూ ఉంటాడనమాట. సరే ఎలాంటి రింగ్ ఇవ్వాలి ఎలాంటి రింగ్ ఇస్తే బాగుంటుందంటే ఒరే అది నీకు నచ్చింది ఇవ్వాలిరా అది కూడా నేనే చెప్పనా అనేసి మన ఫ్రెండ్ అయితే ఇసుక్కుంటూ ఉంటాడనమాట. ఓకే ఓకే మంచి సలహా ఇచ్చావు అనేసి ఇంక ఎలాంటి రింగ్ ఇవ్వాలి హీరోయిన్ కి ఎలా ప్రపోజ్ చేయాలి అనేసి మనోడు నిలబడే ఊహల్లోకి తేలిపోతూ ఉంటాడా. ఇంకా గిఫ్ట్ మన హీరో ఫ్రెండ్ మీద పడేసి ఇంకా మనోడైతే రింగ్ కొనటం కోసం వెళ్తాడనమాట. అది చూసిన తాతయ్య అయితే ఇప్పటికీ ఇడికి బుద్ధి వచ్చింది, హీరోయిన్ కి రింగ్ కొనటం కోసం 5 మిలియన్స్ ఖర్చు పెట్టాడు, నా మనవడు ఇప్పటికైనా ఒక మంచి పని చేశాడు, ఇప్పటికైనా హీరోయిన్ కి తన మనసులో ఉన్న ప్రేమ చెప్తున్నాడు అనేసి ఇంకా తాతయ్య ఫుల్ మురిసిపోతా ఉంటే ఇంకా హీరోయిన్ కి సర్ప్రైజ్ ఇవ్వాలని హీరో ప్లాన్ చేస్తా ఉంటే ఇంకా అప్పుడు ఒక వ్యక్తి అయితే ముసుగులో వస్తాడనమాట. హీరోయిన్ అయితే కిడ్నాప్ చేసి ఇంకా హీరో పరువంతా తీయాలి, హీరోకి హీరోయిన్ కి ఎలాగైనా బ్రేకప్ అయ్యేలాగా చేయాలనేసి ఈ పిన్ అయితే ఒక చెత్త ప్లాన్ అయితే వేస్తుందనమాట. ఇంకా హీరోయిన్ అయితే కిడ్నాప్ చేయించేసి ఒక హోటల్ రూమ్ లో అయితే హీరోయిన్ అయితే పెడుతుంది. అంటే హీరో ఒక ప్లే బాయ్ అనేసి హీరో మీద రూమర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక అమ్మాయి తోటి ఒక హోటల్ రూమ్ లో దొరికిపోతే ఇంకా అప్పుడు హీరోయిన్ కి వాడికి బ్రేకప్ అయిపోతుంది అనేసి తన ప్లాన్ అనమాట. ఇంకా హీరో చెప్పినట్టుగానే ఇంకా అక్కడికైతే వస్తుంది. బార్కి రాగానే హీరో ఏడి అనగానే హీరో అయితే లేడు ఇక్కడ హీరో కోసమే వెయిట్ చేస్తున్నాం అనగానే అప్పుడే హీరోయిన్ కి చెస్ట్ లో పెయిన్ లాగా వస్తుంది అనమాట. హీరో ప్రమాదంలో ఉన్నాడు అనేసి ఇంకా హీరో దగ్గరికి పరుగున వస్తుంటే ఇక్కడ ఒక అమ్మాయి అయితే హీరో తోటి మిస్బిహేవ్ అయితే చేస్తూ ఉంటుంది. అంటే హీరోని సెడ్యూస్ చేయాలనుకుంటే ఇంకా హీరో అయితే తన్ని టచ్ కూడా చేయనివ్వడు అనమాట. ఇంకా అప్పుడే హీరో అయితే ఇంకా తన్ని తోసేసి హీరో అలా తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటా ఉంటాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే అక్కడికి వస్తుంది అనమాట. ప్లీజ్ నన్ను కాపాడు అంటే ఇంకా అప్పుడే హీరోకి ఒక గాయం కూడా అవుతుంది అనమాట. ఇప్పుడు తను తయారు చేసిన మెడిసిన్ ఇంకా హీరోకి అయితే ఇస్తుంది అనమాట. ఇంకా హీరోకి ఆ మెడిసిన్ ఇవ్వగానే తన గాయం అయితే తగ్గిపోతుంది అనమాట. ఇంకా ఆ తర్వాత హీరోని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేస్తే ఇంకా ఇప్పుడు నీకు ఎలా ఉంది అనేసి హీరోయిన్ అడుగుతుంది అనమాట. పర్లేదు నాకు ఏదోగా ఉంది, నేను కొంచెం డాక్టర్తో మాట్లాడాలి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా అనేసి అనగానే సరే అనేసి హీరోయిన్ అలా పక్కకి వెళ్ళగానే మన హీరో అయితే డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే డాక్టర్ అంటాడు సారీ బాబు నీ సిస్టమ్ మొత్తం ఖరాబ్ అయింది, నువ్వు ఫీలింగ్స్ ని అంత ఓవర్ డోస్ లో ఉన్న నీ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటానికి నీ కోరికని చంపుకున్నావు కదా, ఇంకా
ఇంకా అప్పటి నుంచి కూడా నీ సిస్టమ్ ఖరాబ్ అయిపోయింది, ఇంకా ఇప్పటికీ నీ సిస్టమ్ పని చేయదు అనగానే, సార్ ఏ మెడిసిన్స్ లేవు అంటే, లేదు బాబు ఇంకా ఆటోమేటిక్గా నీ సిస్టమ్ దానంతలో అదే రీస్టార్ట్ అవ్వాలి కానీ మనం ఏ మెడిసిన్ ఇచ్చినా ఇంకా వర్తే కాదు అనగానే, నిజమా డాక్టర్ గారు అనేసి అనగానే ఇంకా అప్పుడే డాక్టర్ గారు అవునంటారు. ఇంకా తర్వాత సీన్ లో తాతయ్య గారు హీరోని చూస్తానికైతే వస్తూ ఉంటే ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే మాట్లాడుతూ ఉంటుంది. హీరో ఎందుకు కొంచెం అదోలా ఉన్నాడు, మీరు మాట్లాడని తాతయ్య గారు అనేసి అనగానే, నువ్వు మాట్లాడొచ్చు కానీ ఇంకా అప్పుడే హీరో అయితే బయటకు వస్తాడనమాట. నాకు విడాకులు కావాలి అనేసి హీరో అంటాడనమాట. ఇంకా అది విన్న తాతయ్య గారు హీరోయిన్ కూడా షాక్ అనమాట. ఇంకా మాటలు విన్న తాతయ్య గారు కూడా, నువ్వు ఎప్పటి నుంచో విడాకుల కోసమే చూస్తున్నావు కదమ్మా, ఇంకా వాడే ఇస్తానన్నాడు కాబట్టి విడాకులు తీసేసుకోండి అనేసి తాతయ్య గారు అంటారనమాట. ఇంకా తర్వాత సీన్ లో చూసుకుంటే హీరోకి హీరోయిన్ కి విడాకులు అయితే అయిపోతాయి అనమాట. ఇంకా హీరో జేబులో చూసుకుంటే ఒక్క రూపాయి కూడా ఉండదనమాట, కొంత అమౌంట్ మాత్రమే ఉంటుంది. అంటే హీరోయిన్ విడాకులు ఇస్తూ మొత్తం అంతా తీసుకుపోతుంది అనమాట. ఇంకా అది చూసిన వీడైతే గొక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. నేను నా వైఫ్కి విడాకులు ఇవ్వాలనుకోలేదురా, నా సిస్టమ్ ఖరాబ్ అయింది కాబట్టి తనకి విడాకులు ఇచ్చాను అనేసి ఇంకా గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే ఆ ఫ్రెండ్ అయితే సదమాయిస్తూ ఉంటాడనమాట. ఇంకా అదంతా విన్న వీళ్ళైతే షాక్ అవుతారనమాట. అయ్యో పాపం సార్కి ఎంత కష్టం వచ్చింది అనేసి అని అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే హీరోయిన్ అక్కడికి వస్తుందా. ఇంకా అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ చెప్తారు, సార్ మీకు విడాకులు ఇవ్వాలనుకోలేదు, సార్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, మీకు ప్రపోజ్ చేయడం కోసమనే ఆ డైమండ్ రింగ్ కూడా కొనున్నారు అనేసి అని అనగానే, మరి అంత ఇష్టపడేవాడు ఎందుకు విడాకులు ఇచ్చారు అనగానే, డాక్టర్ గారు అతనికి ఏదో కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పారు, అందుకోసమని మీరు ఎక్కడ ఇబ్బంది పడకూడదని తను మీకు డైవర్స్ ఇచ్చాడు, నిజంగా సార్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మేడం అనేసి అక్కడున్న వాళ్ళందరూ చెప్తారనమాట. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నిజమే, మీ ప్రేమ కోసం సార్ చాలా మారారు, అతను అంతలా మారుతారని మేము ఎప్పుడూ అనుకోలేదు, అతను మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నారు, మీరు ఇంకొకసారి ఆలోచించండి మేడం, సార్కి విడాకులు ఇవ్వకుండా ఉండాల్సింది మీరు అనేసి అని అనుకోని, ఇప్పుడు ఏం చేయాలి, మాకు విడాకులు అయిపోయినాయి కదా అనేసి తను చాలా బాధగా అంటుంటే ఇంకప్పుడు పిఏ చెప్తాడు, మేడం విడాకులు అయిపోయినా మరలా మీరు పెళ్లి చేసుకోవచ్చు, అలాంటి సౌలభ్యం ఉంది, మీరు విడాకులు అయిపోయినా ఏం బాధపడక్కర్లే, సార్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి మాట్లాడండి, మీ మధ్యన వచ్చిన మిస్అండర్స్టాండింగ్ అంతా క్లియర్ అయిపోతుంది, నేను ఎందుకు చెప్తున్నానో వినండి, సార్ అంటే మీకు ఇష్టం, మీకు సార్ అంటే ఇష్టం, మీ ఇద్దరు కూడా ఇలా విడిపోతాం కరెక్ట్ కాదు మేడం, సార్ కూడా మా పెద్ద సార్ కూడా చాలా బాధపడుతున్నారు, మీరు ఆయన కోసమైనా మరలా తిరిగి కలిసిపోవచ్చు కదా అనేసి మన మేనేజర్ చెప్తూ ఉంటాడనమాట. మరలా పెళ్లి చేసుకోవచ్చు అనేసి విషయం మన హీరోయిన్కి తెలుస్తుందా, ఇంకా ఫుల్ హ్యాపీ తోటి మన హీరో దగ్గరికి వస్తూ ఉంటే మన ఓడైతే ఏడుస్తూ ఉంటాడు, నాకు తనకి విడాకులు ఇవ్వటం ఇష్టం లేదు అయినా ఇవ్వాల్సి వచ్చింది, అయ్యో ఇప్పుడు ఎలాగా, నా వైఫ్ నాకు కావాలి అనేసి ఏడుస్తూ ఉంటే ఆ ఫ్రెండ్ అయితే ఓదార్చాలని చూస్తూ ఉంటాడా, మనోడు ఏడుపుకైతే అంతూ పొంతూ ఉండదనమాట, గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడైతే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే అక్కడికి వస్తుందా, హీరోయిన్ ని చూడగానే అమ్మయ్య ఎట్టకెలికి నీ వైఫ్ వచ్చింది, అక్కడి నుంచి ఫ్రెండ్ సల్లగా జారుకుంటాడా. ఇంకా మన హీరోయిన్ వచ్చి ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా మళ్ళా అనగానే ఇంకా మన హీరో ఓ ఎస్ పెళ్లి చేసుకుంటాననేసి ఇంకా మ్యారేజ్ బ్యూరో కాడికి వస్తారా, ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను జీవితాంతం బాగా చూసుకుంటాను అనేసి మ్యారేజ్ బ్యూరో బయట హీరోయిన్ చెప్తా ఉంటే, ఇక్కడ నుంచి నీ టైం వేస్ట్ చేయకు, మనం లోపలికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అనేసి అనగానే అప్పుడు టైం చూస్తాడనమాట. ఇప్పుడైతే ఓపెన్ అయిపోయి ఉంటుంది, నాడు పెళ్లి చేసుకుందాం అనేసి ఇంకా మన హీరోయిన్ ని పట్టుకుని అయితే లోపలికి లాక్కెళ్ళి పెళ్లి అయితే చేసేసుకుంటాడు. ఇక్కడితో ఈ మూవీకి హ్యాపీ ఎండింగ్ అనమాట. ఎట్టకేలకి మన హీరో హీరోయిన్ లవ్ లో పడిపోయారు, పెళ్లి చేసేసుకుంటారు, హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని స్టార్ట్ చేసేస్తారు. మరి ఈ డ్రామా మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా, నా ఎక్స్ప్లెయిన్ ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేసండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.